Welcome to the College Coders channel guys. ఈ పర్టిక్యులర్ వీడియోలో మనం ఈ షూ వెబ్సైట్ని రియాక్ట్ చేసి యూజ్ చేసి డిజైన్ అయితే చేయబోతున్నాం. అండ్ ఎప్పుడైతే మనం వెబ్సైట్ని ఓపెన్ చేస్తామో అప్పుడు మనకి ఈ కూల్ ట్రాన్సిషన్తో మన వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అండ్ రైట్ సైడ్ మీరు షూని చూసినట్లయితే నార్మల్గా ఉండేటప్పుడు ఈ విధంగా ఫ్లోటింగ్ ఎఫెక్ట్ అయితే ఉంటుంది. అండ్ ఎప్పుడైతే మనం ఫార్వర్డ్ చేస్తామో అప్పుడు మనకి ఆ పర్టిక్యులర్ స్కేల్ అప్ యానిమేషన్ కూడా అయితే చూడొచ్చు. ఒకవేళ మనం షూని ఇక్కడ చేంజ్ చేయాలి అనుకునేటప్పుడు బాటంలో మనం ఈ షూ మీద క్లిక్ అయితే చేయొచ్చు. అండ్ ఈ విధంగా మనకి స్కేల్ అప్ యానిమేషన్తో ఆ షూ కూడా అయితే చేంజ్ అవుతుంది. అండ్ ఈ లాజిక్ని కూడా మనం ఏ విధంగా పెర్ఫామ్ చేయొచ్చు అది కూడా రియాక్ట్ చేసి యూజ్ చేసి అనే దాని గురించి కూడా అయితే నేర్చుకోబోతున్నాం. అండ్ ఇక మనం లేట్ చేయకుండా ఈ షూ వెబ్సైట్ని రియాక్ట్ చేసి యూజ్ చేసి డిజైన్ చేయడం కూడా అయితే స్టార్ట్ చేద్దాం. స్టార్టింగ్ మీరు రైట్ సైడ్ ఏదైతే ఫోల్డర్ని చూస్తున్నారో ఈ విధంగా మీరు డెస్క్టాప్లో ఒక కొత్త ఫోల్డర్ని అయితే క్రియేట్ చేసుకోండి. అండ్ దాన్ని ఓపెన్ చేసిన తర్వాత టాప్లో ఏదైతే ప్యాత్ ఉందో ఇక్కడ మీరు సిఎండి అని అయితే టైప్ చేయండి. అండ్ నెక్స్ట్ మనం సింపుల్గా ఈ పర్టిక్యులర్ షూ వెబ్సైట్ అనే ప్యాత్ దగ్గర ఎన్పిఎం క్రియేట్ వైట్ @లేటెస్ట్ అనే కమెంట్ని యూజ్ చేసి మన డెస్క్టాప్లో క్రియేట్ చేసిన ఫోల్డర్లు ఇప్పుడు మనం రియాక్ట్ ప్రాజెక్ట్ని కూడా సెటప్ చేయబోతున్నాం. అండ్ ప్రాజెక్ట్ నేమ్ని మనం సింపుల్గా షూ వెబ్సైట్ అనేది అనుకుందాం. అండ్ నెక్స్ట్ మనం ఫ్రేమ్వర్క్ని రియాక్ట్ని చూజ్ చేసుకుందాం. అండ్ వేరియంట్ని మనం నార్మల్ జావా స్క్రిప్ట్ని అయితే చూజ్ చేసుకుందాం. అండ్ నెక్స్ట్ మనం సింపుల్గా ఎంటర్ మీద క్లిక్ చేద్దాం. అండ్ మళ్ళీ ఇంకోసారి మనం ఎంటర్ మీద అయితే క్లిక్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనకి ఎన్పిఎం మనకి కావాల్సిన డిపెండెన్సీస్ని కూడా ఇన్స్టాల్ అయితే చేస్తుంది. అండ్ సక్సెస్ఫుల్గా ఇప్పుడు మనం రియాక్ట్ ప్రాజెక్ట్ని అయితే సెటప్ చేసుకున్నాం. అండ్ ఎక్కడైతే మనకి కర్సర్ బ్లింక్ అవుతుందో అక్కడ మనం క్యూ అని టైప్ చేసి సింపుల్గా మనం ఎగ్జిట్ అయిపోయాం. అండ్ ఏదైతే మన డెస్క్టాప్ ఫోల్డర్ ప్యాత్ ఉందో ఇక్కడ మనం సిడి షూ వెబ్సైట్ అని చెప్పి మన ప్రాజెక్ట్ నేమ్ని ఎంటర్ చేద్దాం. అండ్ సింపుల్గా ఇప్పుడు మనం డైరెక్టరీని అయితే చేంజ్ చేసాం. అండ్ ఇక్కడ మనం కోడ్ స్పేస్ డాట్ అని చెప్పినట్లయితే డైరెక్ట్గా ఇప్పుడు మనం రియాక్ట్ ప్రాజెక్ట్ని విఎస్ కోడ్లో కూడా ఓపెన్ అయితే చేసేసాం. సో దీన్ని ఇక్కడ నుంచి మనం క్లోజ్ చేసేద్దాం. అండ్ దీన్ని కూడా క్లోజ్ చేసేసి ఫస్ట్ మనం మన ప్రాజెక్ట్ని లైవ్ కూడా చేయాలి కాబట్టి 3 డాట్స్ మీద క్లిక్ చేద్దాం. అండ్ టెర్మినల్ని మనం ఓపెన్ చేద్దాం. అండ్ సింపుల్గా మనం ఎన్పిఎం రన్ దేవ్ అని చెప్పి సింపుల్గా ఇప్పుడు మనం ప్రాజెక్ట్ని లైవ్ చేయడానికి కంట్రోల్ బటన్ మీద క్లిక్ చేసి ఈ లింక్ని మనం సెలెక్ట్ అయితే చేద్దాం. అండ్ ఇప్పుడు మనకి ప్రాజెక్ట్ కూడా లైవ్ అయితే అయిపోయింది. అండ్ సింపుల్గా ఇప్పుడు మనం విఎస్ కోడ్ని ఓపెన్ చేద్దాం. యాప్.jsxలోకి వెళ్ళిపోయి మొత్తాన్ని సెలెక్ట్ చేసేసి రిమూవ్ చేసేద్దాం. అండ్ ఇక్కడ మనం RAFCE అనే కమాండ్ యూజ్ చేద్దాం. సో మనకి రియాక్ట్ బాయిలర్ ప్లేట్ అయితే వచ్చింది. అండ్ దాంతోపాటు మనం యాప్.jsxలో ఇక్కడ మనం ఇంపోర్ట్ $.\A యాప్.css ఫైల్ కూడా మనం లింక్ అయితే చేద్దాం. అండ్ నెక్స్ట్ మనం index.cssని ఓపెన్ చేసేసి మొత్తాన్ని సెలెక్ట్ చేసేసి రిమూవ్ చేద్దాం. అండ్ ఫైల్ని మనం సేవ్ చేద్దాం. అండ్ దీన్ని క్లోజ్ చేసేయచ్చు. అండ్ యాప్.cssని కూడా ఓపెన్ చేసి దీంట్లో ఉండే దాని మొత్తాన్ని కూడా మనం సెలెక్ట్ చేసేసి రిమూవ్ చేద్దాం. అండ్ ఫైల్ని మనం సేవ్ చేద్దాం. అండ్ రైట్ సైడ్ ఆల్రెడీ మనం ప్రాజెక్ట్ని లైవ్ చేసేసాం కాబట్టి టెర్మినల్ కూడా మనం క్లోజ్ చేసేయచ్చు. అండ్ ఇప్పుడు మనం విఎస్ కోడ్ని మినిమైజ్ కూడా అయితే చేసుకుందాం. అండ్ నెక్స్ట్ మనం ఏదైతే మనకి బ్రౌజర్లో ప్లస్ బటన్ ఉందో సో న్యూ ట్యాబ్ను ఓపెన్ చేసి సింపుల్గా మనం గూగుల్ ఫాంట్స్ అని అయితే సెర్చ్ చేద్దాం. అండ్ సింపుల్గా మనం వెబ్సైట్ని ఓపెన్ చేద్దాం. అండ్ రైట్ సైడ్ ఏదైతే మనకి సెర్చ్ బార్ ఉందో ఇక్కడ మనం పాపిన్స్ అని అయితే సెర్చ్ చేద్దాం. అండ్ రైట్ టాప్లో మనకి గెట్ ఫాంట్ అనే బటన్ ఉంది కదా, సో దీని మీద మనం క్లిక్ చేద్దాం. అండ్ గెట్ ఎంబెడెడ్ కోడ్ అనే బటన్ మీద మళ్ళీ క్లిక్ చేద్దాం. అండ్ లింక్ అని ఏదైతే ఆప్షన్ ఉందో పక్కన మనకి ఇంపోర్ట్ అని ఇంకో సెక్షన్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేసేసి ఇంపోర్ట్కి సంబంధించింది మనం కాపీ చేసుకుందాం. అండ్ సింపుల్గా విఎస్ కోడ్ని ఓపెన్ చేసేసుకొని యాప్.css ఏదైతే ఉందో దీంట్లో మనం సింపుల్గా పేస్ట్ చేద్దాం. అండ్ నెక్స్ట్ మనం సింపుల్గా మళ్ళీ గూగుల్ ఫాంట్స్ అనే వెబ్సైట్లో పైకి మనం స్క్రోల్ చేద్దాం. అండ్ ఇక్కడ ఏదైతే మనకి ఫాంట్ ఫ్యామిలీ ఉందో దీన్ని ఇక్కడ నుంచి మనం కాపీ చేసుకుందాం. అండ్ మన వెబ్సైట్కి చేంజ్ చేసేసుకొని సింపుల్గా మన విఎస్ కోడ్లో
స్టార్టింగ్ మనం యాప్ డాట్ సిఎస్ఎస్కి సంబంధించిన డిఫాల్ట్ స్టైల్స్ని కూడా అయితే చేసి అయితే పెట్టుకుందాం. సో దానికోసం మనం బాడీ ట్యాగ్ని కామాతో సెపరేట్ చేసి HTML ట్యాగ్ని మనం టార్గెట్ చేద్దాం. అండ్ ఇన్సైడ్ మనం ఫాంట్ ఫ్యామిలీని అయితే పెడదాం. నెక్స్ట్ మనం డిఫాల్ట్ ప్యాడింగ్ని సింపుల్గా 0 చేసేద్దాం. నెక్స్ట్ మనం డిఫాల్ట్ మార్జిన్ కూడా 0 అయితే చేసేద్దాం. అండ్ నెక్స్ట్ మనం దీని కిందన బ్యాక్గ్రౌండ్ కలర్ని కూడా అయితే యాడ్ చేద్దాం. సో #0D 0D అనే కలర్ని అయితే పెడదాం. సో మనకి బ్లాక్ కలర్లోకి చేంజ్ అయింది. అండ్ టెక్స్ట్ కలర్ మనకి వైట్లో ఉంటే బాగుంటుంది కాబట్టి దాన్ని మనం వైట్లోకి అయితే చేంజ్ చేద్దాం. అండ్ ఫైనల్గా మనం దీంట్లో ఓవర్ఫ్లో ఎక్స్ డైరెక్షన్ని సింపుల్గా మనం హిడెన్ చేద్దాం. అండ్ సక్సెస్ఫుల్గా ఇప్పుడు మనం డిఫాల్ట్ స్టైల్స్ని కూడా అయితే యాడ్ చేసి పెట్టేసుకున్నాం. అండ్ నెక్స్ట్ మనం స్టార్టింగ్ మనం ఏదైతే సూ వెబ్సైట్లో ఆల్రెడీ మీరు ఇంట్రో వీడియోలో చూసారో దాని స్ట్రక్చర్ను కూడా మనం క్రియేట్ చేసి ఒక్కొక్క దాన్ని మనం సింపుల్గా స్టైల్ చేద్దాం. సో దానికోసం మనం సింపుల్గా ఏదైతే మనకి ఈ పర్టిక్యులర్ డివిజన్ని మనం రిటర్న్ చేస్తున్నామో సింపుల్గా మనం టెక్స్ట్ని రిమూవ్ చేసేసి దీనికి మనం క్లాస్ నేమ్ని హీరో అని అయితే చెప్దాం. అండ్ దీని ఇన్సైడ్ ఇప్పుడు మనం టోటల్గా మన వెబ్సైట్ని 4 పార్ట్స్గా అయితే మనం డివైడ్ చేద్దాం. సో ఫస్ట్ పార్ట్ ఏంటి? నావిగేషన్ బార్. సో nav ట్యాగ్ యూజ్ చేసి క్లాస్ నేమ్ని మనం nav బార్ అని అయితే అనుకుందాం. అండ్ నెక్స్ట్ మనం nav ట్యాగ్ కిందన సింపుల్గా మనం ఇంకో డివిజన్ని క్రియేట్ చేద్దాం. అండ్ దీని క్లాస్ నేమ్ని మనం సింపుల్గా hero-div అయితే అనుకుందాం. అండ్ దీంట్లోనే మనకి లెఫ్ట్ అండ్ రైట్ సెక్షన్స్ ఉంటాయి. అండ్ రైట్ సైడ్ ఏదైతే మనం షూ ఇమేజ్ కూడా పెట్టామో అది కూడా ఈ మెయిన్ కంటైనర్లోనే మనకి ఉంటుంది. అండ్ దాని నెక్స్ట్ మనం దీని కిందన ఇంకో డివిజన్ని క్రియేట్ చేద్దాం. అండ్ ఇది దేనికోసము అంటే ఏదైతే మనం షూ గ్యాలరీని డిస్ప్లే చేసామో దానికోసం. సో దీని క్లాస్ నేమ్ని మనం సింపుల్గా shoe-div అనుకుందాం. అండ్ ఫైనల్గా మనం ఫుట్టర్ సెక్షన్ కూడా పెట్టాలి కాబట్టి ఫుట్టర్ ట్యాగ్ని యూజ్ చేద్దాం. అండ్ సింపుల్గా దీని క్లాస్ నేమ్ని కూడా మనం సింపుల్గా ఫుట్టర్ అని అయితే చెప్దాం. అండ్ ఇప్పుడు మనం వీటిలో స్టార్టింగ్ వీటి నేమ్స్ని కూడా అయితే పెట్టుకుందాం. సో హీరో అని, నెక్స్ట్ మనం గ్యాలరీ అని, దాని నెక్స్ట్ మనం ఫైనల్ ఫుట్టర్ కాబట్టి ఫుట్టర్ అని అయితే అనుకుందాం. అండ్ ఇప్పుడు మనకి వెబ్సైట్ మీద కూడా డిస్ప్లే అయితే అయ్యింది. అండ్ ఇప్పుడు మనం ఒక్కొక్క సెక్షన్ని డిజైన్ చేస్తూ ఒక్కొక్క దీన్ని మనం కంప్లీట్ కూడా అయితే చేద్దాం. సో ఫస్ట్ మనం నావిగేషన్ బార్ని అయితే డిజైన్ చేద్దాం. సో సింపుల్గా మనం nav ట్యాగ్లో టోటల్గా మనం 3 పార్ట్స్గా అయితే డివైడ్ చేద్దాం. సో ఫస్ట్ మనం డివిజన్ యూజ్ చేద్దాం. అండ్ దీంట్లో మనకి నేమ్తో పాటు లోగో ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనం దీని కిందన అన్ఆర్డర్డ్ లిస్ట్ని యూజ్ చేద్దాం. అండ్ దీంట్లో మనకి కాంపోనెంట్ నేమ్స్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ మనం సైన్ ఇన్ బటన్ కోసం బటన్ అయితే యూజ్ చేద్దాం. అండ్ ఇన్సైడ్ మనం సింపుల్గా సైన్ ఇన్ అనేది చెప్దాం. అండ్ నెక్స్ట్ మనం అన్ఆర్డర్డ్ లిస్ట్ ఏదైతే ఉందో దీని క్లాస్ నేమ్ని మనం సింపుల్గా navbar-links అనేది అనుకుందాం. అండ్ నెక్స్ట్ మనం టాప్ ఏదైతే మనకి లోగో సెక్షన్ ఉందో దీని క్లాస్ నేమ్ని మనం సింపుల్గా navbar-left అని అయితే అనుకుందాం. అండ్ ఇన్సైడ్ ఈ పర్టిక్యులర్ స్టార్టింగ్ డివిజన్లో మనం ఒక ఇమేజ్ ట్యాగ్ని పెడదాం. దాంతోపాటు మనం h2 ట్యాగ్ని కూడా అయితే పెడదాం. అండ్ h2 ట్యాగ్లో మనం సింపుల్గా గోల్డ్ అని చెప్దాం. అండ్ పక్కన మనం స్పాన్ ట్యాగ్ని కూడా అయితే యూజ్ చేద్దాం. సో స్పేస్ తీసుకొని ఇక్కడ మనం స్పాన్ అని చెప్దాం. అండ్ స్పేస్ని రిమూవ్ చేసేసి స్పాన్ ట్యాగ్ ఇన్సైడ్ ఇప్పుడు మనం సింపుల్గా స్టెప్ అనే టెక్స్ట్ని అయితే పెడదాం. అండ్ దీన్ని కూడా మనం లోగో లెక్క ప్రాపర్గా స్టైల్ చేయాలి. అండ్ లోగో ఇమేజ్ని కూడా మనం యాడ్ చేయడానికి ఆల్రెడీ ఒక ఫోల్డర్ని అయితే పెట్టాను. సో ఫస్ట్ మనం దీన్ని మినిమైజ్ చేద్దాం. అండ్ వెబ్సైట్ని మనం ఒకసారి లెఫ్ట్ సైడ్ పెట్టుకున్నట్లయితే సో బ్యాక్ సైడ్ మనం వీటిని క్లోజ్ చేసేయచ్చు. అండ్ ఏదైతే ఇక్కడ మీకు అసెట్స్ అనే ఫోల్డర్ చూస్తున్నారో దీన్ని నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ మీరు దీన్ని అక్కడ నుంచి డౌన్లోడ్ కూడా అయితే చేసుకోవచ్చు. సో సింపుల్గా ఇప్పుడు మనం అసెట్స్ మీద Ctrl+C చేద్దాం. అండ్ ఇప్పుడు మనం VS కోడ్ని ఓపెన్ చేసేసుకొని లెఫ్ట్ సైడ్ ఏదైతే మనకి SRC అనే ఫోల్డర్లో అసెట్స్ అనే ఫోల్డర్ ఉందో దీన్ని మనం సింపుల్గా డిలీట్ చేసేద్దాం. అండ్ SRC ఫోల్డర్ మీద క్లిక్ చేసి Ctrl+V అనే బటన్ మీద క్లిక్ చేసి సింపుల్గా మనం పేస్ట్ చేద్దాం. అండ్ దీన్ని ఇప్పుడు మనం ఓపెన్ చేసినట్లయితే ఈ ఇమేజెస్ అన్నిటిని మనం ఇప్పుడు మన వెబ్సైట్ మీద కూడా మనం యూజ్ అయితే చేయబోతున్నాం. అండ్ దీన్ని మీరు డిస్క్రిప్షన్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ మనం వెబ్సైట్ని ఫుల్ స్క్రీన్ చేసుకుందాం. సో ఫుల్ స్క్రీన్ అయ్యింది. అండ్ ఇప్పుడు మనం VS కోడ్ని ఓపెన్ చేద్దాం. అండ్ నెక్స్ట్ మనం ఏదైతే మనకి అన్ఆర్డర్డ్ లిస్ట్ ఉందో
దీంట్లో ఉండే స్ట్రక్చర్ని కూడా మనం క్రియేట్ చేయాలి కాబట్టి ఇక్కడ మనం li ఇంటూ 4 అని అయితే చెప్దాం. అండ్ ఫస్ట్ దీంట్లో మనం హోమ్ అనే నేమ్ని పెడదాం. నెక్స్ట్ దీంట్లో మనం షాప్ అని అయితే పెడదాం. అండ్ నెక్స్ట్ దీంట్లో మనం కలెక్షన్ అని అయితే పెడదాం. అండ్ ఫైనల్గా మనం కాంటాక్ట్ అనే నేమ్ని అయితే పెడదాం. అండ్ దాని నెక్స్ట్ మనం బటన్ కూడా ఆల్రెడీ పెట్టేసాం కాబట్టి అండ్ ఇప్పుడు మనం వీటికి కూడా మనం నేమ్స్ని అయితే పెట్టాలి. సో ఇమేజ్కి మనం సింపుల్గా క్లాస్ నేమ్ని లోగో అని చెప్దాం. అండ్ H2 ఏదైతే ఉందో H2 క్లాస్ నేమ్ని మనం సింపుల్గా బ్రాండ్ అని అయితే చెప్దాం. నెక్స్ట్ మనకి అన్ఆర్డర్ లిస్ట్ ఏదైతే ఉందో దీనికి మనం ఆల్రెడీ ప్రీవియస్గానే నేమ్ని పెట్టేసాం. అండ్ బటన్కి కూడా మనం క్లాస్ నేమ్ పెట్టాలి కాబట్టి దీన్ని మనం సైన్ ఇన్ ఐఫిన్ సో BTN అని సింపుల్గా అయితే పెట్టేద్దాం. సో సింపుల్గా మనం సేవ్ చేసుకుందాం. అండ్ ఇప్పుడు మనం ఈ పర్టిక్యులర్ స్ట్రక్చర్ని నీట్గా స్టైల్ కూడా అయితే చేయాలి. అండ్ టాప్లో మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి యాప్.cssని లింక్ చేశారా లేదా అని. అండ్ సింపుల్గా ఇప్పుడు మనం దీంట్లోకి వచ్చేద్దాం. అండ్ కిందన ఇప్పుడు మనం డాట్ నావ్బార్ క్లాస్ని మనం టార్గెట్ చేద్దాం. స్టార్టింగ్ మనం విడ్త్ని టార్గెట్ చేసి 100% అనేది చెప్దాం. నెక్స్ట్ మనం డిస్ప్లే ప్రాపర్టీని ఫ్లెక్స్లోకి చేంజ్ చేద్దాం. నెక్స్ట్ మనం జస్టిఫై కంటెంట్ని స్పేస్ బిట్వీన్ అని చెప్దాం. దాంతోపాటు మనం వెర్టికల్ అలైన్మెంట్ కోసం అలైన్ ఐటమ్స్ని సెంటర్ చేద్దాం. అండ్ దాని నెక్స్ట్ మనం దీని కిందన జెడ్ ఇండెక్స్ని యూజ్ చేసి ఒక 10 అనేది చెప్దాం. దాంతోపాటు మనం ఎండింగ్లో యానిమేషన్ కూడా పెడుతున్నాం కాబట్టి యానిమేషన్ ప్రాపర్టీని యూజ్ చేసి దీన్ని మనం స్లైడ్ డౌన్ అనే నేమ్ అయితే పెడదాం. అండ్ స్పేస్ తీసుకొని 2.5 సెకండ్స్ దీన్ని మనం ఈజ్ అని అయితే చెప్దాం. అండ్ ఈ యానిమేషన్స్ అన్నిటిని మనం ఎండింగ్ ఆఫ్ ది వీడియోలోనే యాడ్ చేయబోతున్నాం. నెక్స్ట్ మనం నావ్బార్ కిందన డాట్ నావ్బార్ ఐఫిన్ లెఫ్ట్ డివిజన్ ఏదైతే ఉందో దాన్ని టార్గెట్ చేద్దాం. అండ్ డిస్ప్లే ప్రాపర్టీని మనం ఫ్లెక్స్లోకి అయితే చేంజ్ చేద్దాం. అండ్ ఇక్కడ మనం ఇమేజ్ని యాడ్ అయితే చేయలే కదా, సో దానికోసం మనం స్టార్టింగ్ టాప్లో ఇంపోర్ట్ అనే కీవర్డ్ యూజ్ చేసి ఇమేజ్ని మనం లోగో అనుకుందాం. అండ్ ఫ్రమ్ అనే కీవర్డ్ పక్కన మనం డబుల్ కోట్స్లో .right/ యూజ్ చేసి అసెట్స్ అనే ఫోల్డర్ నుంచి సింపుల్గా ఇప్పుడు మనం లోగో .svgని కూడా మనం సింపుల్గా ఇంపోర్ట్ అయితే చేసుకుందాం. అండ్ దీన్ని మనం ఇమేజ్ ట్యాగ్ ఏదైతే ఉందో ఇక్కడ మనం ఫ్లవర్ బ్రషెస్ని యూజ్ చేసి లోగో అని అయితే మెన్షన్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనకి షూ ఇమేజ్ కూడా అయితే యాడ్ అయింది. అండ్ సింపుల్గా మనం దీంట్లోకి వచ్చేసి నెక్స్ట్ మనం దీని కిందన అలైన్ ఐటమ్స్ని యూజ్ చేసి సెంటర్ చేద్దాం. దాంతోపాటు మనం గ్యాప్ ప్రాపర్టీ యూజ్ చేసి గ్యాప్ను ఒక 10 px అయితే యాడ్ చేద్దాం. నెక్స్ట్ మనం ప్యాడింగ్ లెఫ్ట్ని యూజ్ చేసి ఒక 50 px అయితే యాడ్ చేద్దాం. అండ్ సింపుల్గా ఇప్పుడు మనం నావ్బార్ లెఫ్ట్ స్టైల్స్ని యాడ్ చేసేస్తాం. అండ్ ఇప్పుడు మనం దాని నెక్స్ట్ డాట్ లోగో క్లాస్ని కూడా టార్గెట్ చేసి విడ్త్ని మనం 55 pxకి అయితే చేంజ్ చేద్దాం. అండ్ ఇప్పుడు చూడడానికి బాగుంది. అండ్ దాని నెక్స్ట్ మనం డాట్ బ్రాండ్ ఏదైతే ఉందో దాన్ని మనం టార్గెట్ చేద్దాం. ఫాంట్ సైజ్ని మనం 26 pxకి చేంజ్ చేద్దాం. సో కొంచెం ఇంక్రీజ్ అయింది. సో 25 కాదు 26 అనుకుందాం. అండ్ నెక్స్ట్ మనం ఫాంట్ వెయిట్ని కూడా టార్గెట్ చేసేసి 900కి అయితే చేంజ్ చేద్దాం. సో మనకి ప్యూర్ బోల్డ్లోకి అయితే చేంజ్ అయింది. దాంతోపాటు మనం టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ అనే ప్రాపర్టీ యూజ్ చేసి అప్పర్ కేస్లోకి అయితే చేంజ్ చేద్దాం. అండ్ ఇప్పుడు చూడడానికి బాగుంది. నెక్స్ట్ మనం కలర్ ప్రాపర్టీని యూజ్ చేసి CF9C5D అనే ఈ పర్టిక్యులర్ కలర్ని అయితే యాడ్ చేద్దాం. సో మనకి కొంచెం గోల్డిష్ కలర్ అయితే యాడ్ అయింది. అండ్ నెక్స్ట్ మనం దీని కిందన బ్రాండ్ ఏదైతే మనకు ఉందో ఈ బ్రాండ్ డివిజన్లో మనం ఒక స్పాన్ ట్యాగ్ని కూడా అయితే యూజ్ చేసాం. సో దానికోసం మనం దీన్ని టార్గెట్ చేసి స్టెప్ ఏదైతే ఉందో దాని కలర్ని మనం సింపుల్గా కలర్ ప్రాపర్టీ యూజ్ చేసి సింపుల్గా మనం వైట్లోకి అయితే చేంజ్ చేద్దాం. అండ్ ఇప్పుడు చూడడానికి బాగుంది. అండ్ దాని నెక్స్ట్ మనం ఏదైతే మనకి నావ్ లింక్స్ ఉందో సింపుల్గా మనం డాట్ నావ్బార్ ఐఫిన్ లింక్స్ అనే డివిజన్ని మనం టార్గెట్ చేద్దాం. అండ్ డిస్ప్లే ప్రాపర్టీని మనం ఫ్లెక్స్కి చేంజ్ చేద్దాం. అండ్ నెక్స్ట్ మనం లిస్ట్ స్టైల్ని టార్గెట్ చేసి నన్ అని చెప్దాం. దాంతోపాటు మనం గ్యాప్ ప్రాపర్టీ యూజ్ చేసి ఒక 60 px అయితే చెప్దాం. అండ్ దాని నెక్స్ట్ మనం దీని కిందన డాట్ నావ్బార్లో మనకి ఏవైతే LI ట్యాగ్స్ ఉన్నాయో సో నావ్బార్ ఐఫిన్ లింక్స్లో మనకి LI ట్యాగ్స్ ఉన్నాయి. అండ్ దీంట్లో ఉండే LI ట్యాగ్స్ని మనం సింపుల్గా కలర్ ప్రాపర్టీ యూజ్ చేసి ఆల్రెడీ మనకి వైట్లోనే ఉన్నాయి. సో మళ్ళీ మనం వైట్ అని అయితే మెన్షన్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం టాప్లోకి వెళ్ళిపోయి
కావాలంటే మనం ఏదైతే ఇక్కడ HTML ఉందో, సో బాడీ అండ్ HTML ఉందో దీన్ని ఇక్కడ నుంచి మనం రిమూవ్ చేసేయచ్చు. అండ్ వీటికి ఇప్పుడు మనకి కలర్ అయితే కలిపేయటం లేదు కదా, సో దీన్ని మనం యాడ్ చేసే పెట్టుకుందాం. అండ్ నెక్స్ట్ మనం సింపుల్గా దీని కిందన ఫాంట్ సైజ్ని టార్గెట్ చేసి దీన్ని మనం 15px అని అయితే చెప్దాం. అండ్ దాని నెక్స్ట్ మనం టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ అనే ప్రాపర్టీ యూజ్ చేసి అన్నిటినీ మనం అప్పర్ కేస్కి చేంజ్ చేద్దాం. అండ్ దాంతోపాటు మనం ఫాంట్ వెయిట్ని యూజ్ చేసి 500కి అయితే చేంజ్ చేద్దాం. అండ్ నెక్స్ట్ మనం దీనికి ట్రాన్సిషన్ ప్రాపర్టీని కూడా అయితే యాడ్ చేద్దాం. సో ఎప్పుడైతే మనం హావర్ చేస్తామో అప్పుడు మనకి ఇది వర్క్ అవ్వడానికి సింపుల్గా మనం కలర్ ప్రాపర్టీని 0.3 సెకండ్స్ అని అయితే చెప్దాం. అండ్ నెక్స్ట్ మనం దీని కిందన డాట్ నావ్బార్ లింక్స్లో ఉండే LI ట్యాగ్ని ఒకవేళ మనం హావర్ చేసినట్లయితే అప్పుడు మనం సింపుల్గా కలర్ ప్రాపర్టీని యూజ్ చేసి హ్యాష్ CF9C5D ఏదైతే ఉందో ఈ పర్టిక్యులర్ కలర్ని మనం యాడ్ చేద్దాం. కావాలంటే హావర్ చేయొచ్చు అండ్ ఇది మనకి చేంజ్ కూడా అయితే అవుతుంది. అండ్ దాంతోపాటు మనం కర్సర్ పాయింట్ని కూడా యాడ్ అయితే చేద్దాం. అండ్ నెక్స్ట్ మనం ఫైనల్గా మన సైన్ ఇన్ బటన్ కూడా మనం స్టైల్ చేయాలి కాబట్టి సైన్ ఇన్ బటన్ కూడా టార్గెట్ అయితే చేద్దాం. అండ్ దీంట్లో మనం సింపుల్గా ప్యాడింగ్ ప్రాపర్టీని 10px అండ్ 28px అని అయితే చెప్దాం. నెక్స్ట్ మనం బార్డర్ ప్రాపర్టీని టార్గెట్ చేసి 2px సాలిడ్ హ్యాష్ ఏదైతే మనకి కలర్ ఉందో ఈ గోల్డ్ కలర్ని మనం యాడ్ చేద్దాం. నెక్స్ట్ మనం బ్యాక్గ్రౌండ్ కలర్ ప్రాపర్టీని టార్గెట్ చేసి ట్రాన్స్పరెంట్లోకి అయితే పెట్టుకుందాం. నెక్స్ట్ మనం దీంట్లో బార్డర్ రేడియస్ని టార్గెట్ చేసి ఒక 50px అని అయితే చెప్దాం. అండ్ దాని నెక్స్ట్ మనం దీని కిందన కలర్ ప్రాపర్టీని యూజ్ చేసి హ్యాష్ ఆ గోల్డ్ కలర్ని మనం యాడ్ చేద్దాం, చూడడానికి బాగుంది. అండ్ మార్జిన్ రైట్ ప్రాపర్టీని యూజ్ చేసి ఒక 50px అని అయితే చెప్దాం. అండ్ దాని నెక్స్ట్ మనం దీని కిందన ఫాంట్ వెయిట్ని టార్గెట్ చేసి దీన్ని మనం 600 అని అయితే చెప్దాం. అండ్ నెక్స్ట్ మనం కర్సర్ పాయింటర్ని కూడా యాడ్ చేద్దాం. అండ్ దీనికి కూడా మనం ట్రాన్సిషన్ ప్రాపర్టీ యూజ్ చేసి 0.3 సెకండ్స్ ఈజ్ అని అయితే చెప్దాం. నెక్స్ట్ మనం హావర్ చేసేటప్పుడు ఆ ట్రాన్సిషన్ రావాలి కాబట్టి సైన్ ఇన్ బటన్ని ఎప్పుడైతే మనం హావర్ చేస్తామో అప్పుడు మనం బ్యాక్గ్రౌండ్ కలర్ని గోల్డ్ కలర్కి చేంజ్ చేద్దాం. అండ్ టెక్స్ట్ కలర్ని మనం సింపుల్గా బ్లాక్లోకి అయితే చేంజ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం హావర్ చేసినట్లయితే ఆ స్మూత్ చేంజెస్ని కూడా ఇక్కడైతే మనం చూడొచ్చు. అండ్ దాని నెక్స్ట్ మనం మన హీరో సెక్షన్ కూడా మనం డిజైన్ అయితే చేయాలి. అండ్ సింపుల్గా ఇప్పుడు మనం ఏదైతే నాబార్ ఉందో సో దీన్ని ఇక్కడ నుంచి మనం మినిమైజ్ చేసుకుందాం. అండ్ నెక్స్ట్ మనం ఈ పర్టిక్యులర్ సెక్షన్ కూడా డిజైన్ అయితే చేద్దాం. సో సింపుల్గా మనం టెక్స్ట్ని రిమూవ్ చేద్దాం. అండ్ స్టార్టింగ్ మనం దీంట్లో ఒక డివిజన్ని క్రియేట్ చేద్దాం. అండ్ దీని క్లాస్ నేమ్ని మనం సింపుల్గా హీరో టెక్స్ట్ అని అయితే అనుకుందాం. అండ్ దాని నెక్స్ట్ మనం డివిజన్ కిందన ఇంకో డివిజన్ని క్రియేట్ చేద్దాం. సో దీన్ని మనం రైట్ సైడ్ ఉండే మెయిన్ సూ కంటైనర్ అనొచ్చు. అండ్ దీని క్లాస్ నేమ్ని మనం మెయిన్ సూ కంటైనర్ అని అయితే అనుకుందాం. అండ్ నెక్స్ట్ మనం స్టార్టింగ్ టెక్స్ట్ కంటెంట్ అయితే యాడ్ చేద్దాం. సో సింపుల్గా మనం H1 ట్యాగ్ని యూజ్ చేసి దీంట్లో మనం స్టెప్ ఇంటూ అండ్ ఇక్కడ మనం స్పాన్ ట్యాగ్ని యూజ్ చేసి దీంట్లో మనం స్టైల్ అని అయితే పెడదాం. అండ్ దాని నెక్స్ట్ మనం దీని కిందన P ట్యాగ్ని యూజ్ చేసి దీంట్లో మనం ఒక పారాగ్రాఫ్ని అయితే పెట్టాలి. సో దీన్ని మీరు బయట వెబ్సైట్ నుంచి కూడా అయితే తీసుకోవచ్చు. సో ఆల్రెడీ నేను కాపీ చేసుకున్నాను కాబట్టి సింపుల్గా నేను దాన్ని ఇక్కడైతే యాడ్ చేసేసాను. కావాలంటే దీన్ని నేను డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ అయితే చేస్తాను, లేదన్నా మీరు ఇక్కడ చూసి కూడా దాన్ని రైట్ అయితే చేయండి. అండ్ నెక్స్ట్ మనం P ట్యాగ్ కింద సింపుల్గా ఒక డివిజన్ని క్రియేట్ చేద్దాం. అండ్ ఈ డివిజన్కి క్లాస్ నేమ్ కూడా పెడదాం. సో క్లాస్ నేమ్ని మనం హీరో బటన్స్ అనేది అనుకుందాం. అండ్ ఇన్సైడ్ మనం సింపుల్గా బటన్ ఇంటూ 2 అని చెప్పి 2 బటన్స్ని మనం క్రియేట్ చేద్దాం. అండ్ ఫస్ట్ బటన్లో మనం సింపుల్గా షాప్ నవ్ అని అయితే చెప్దాం. అండ్ సెకండ్ బటన్ ఏదైతే ఉందో దీంట్లో మనం ఎక్స్ప్లోర్ అని అయితే చెప్దాం. అండ్ నెక్స్ట్ మనం క్లాస్ నేమ్స్ కూడా పెట్టాలి కాబట్టి దీన్ని మనం BTN స్పేస్ ప్రైమరీ అని చెప్పాలి. సో మీరు BTN అని చెప్పొద్దు, BTN స్పేస్ ప్రైమరీ అని అయితే చెప్పండి. అండ్ నెక్స్ట్ మనం ఏదైతే సెకండ్ బటన్ ఉందో దీని క్లాస్ నేమ్ని మనం BTN స్పేస్ అవుట్లైన్ అని అయితే అనుకుందాం. సో సింపుల్గా ఇప్పుడు మనం ఫైల్ని సేవ్ చేద్దాం. అండ్ ఏదైతే మన లెఫ్ట్ స్ట్రక్చర్ ఉందో దీన్ని ఇప్పుడు మనం స్టైల్ కూడా అయితే చేసుకుందాం. సో ఇక్కడ మీరు చూడొచ్చు హీరో టెక్స్ట్ ఏదైతే ఉందో
దీన్ని మనం లెఫ్ట్ స్ట్రక్చర్ కింద కన్సిడర్ చేసాం. అండ్ ఇప్పుడు మనం యాప్ డాట్ సిఎస్ఎస్లోకి వెళ్ళిపోయి స్టార్టింగ్ మనం డాట్ హీరో ఐఫిన్ డివ్ క్లాస్ని మనం టార్గెట్ చేద్దాం. అండ్ డిస్ప్లేని మనం ఫ్లెక్స్కి చేంజ్ చేద్దాం. నెక్స్ట్ మనం జస్టిఫై కంటెంట్ని టార్గెట్ చేసి దీన్ని మనం స్పేస్ బిట్వీన్లోకి అయితే పెట్టుకుందాం. దాంతోపాటు మనం అలైన్ ఐటమ్స్ని కూడా సెంటర్లో అయితే పెట్టుకుందాం. అండ్ నెక్స్ట్ మనం విడ్త్ని టార్గెట్ చేసి 100% అనేది చెప్దాం. అండ్ నెక్స్ట్ మనం హీరో డివిజన్ కిందన డాట్ హీరో డివిజన్ మనం సింపుల్గా టార్గెట్ చేద్దాం. అండ్ దీనికి మనం బ్యాక్గ్రౌండ్ సైజ్ ఏదైతే ప్రాపర్టీ ఉందో బ్యాక్గ్రౌండ్ సైజ్ ప్రాపర్టీని టార్గెట్ చేసి కవర్లో పెట్టుకుందాం. నెక్స్ట్ మనం బ్యాక్గ్రౌండ్ పొజిషన్ ప్రాపర్టీ ఏదైతే ఉందో దీన్ని మనం సింపుల్గా సెంటర్ చేద్దాం. నెక్స్ట్ మనం హైట్ ప్రాపర్టీని యూజ్ చేసి 100 VH అయితే మెన్షన్ చేద్దాం. దాని నెక్స్ట్ మనం డిస్ప్లే ప్రాపర్టీని యూజ్ చేసి ఫ్లెక్స్లోకి చేంజ్ చేద్దాం. అండ్ మళ్ళీ మనం దీన్ని కాలంలోకి చేంజ్ చేయడానికి ఫ్లెక్స్ డైరెక్షన్ మనం కాలంకి అయితే చేంజ్ చేద్దాం. అండ్ నెక్స్ట్ మనం సింపుల్గా అలైన్ ఐటమ్స్ని స్టార్ట్లోనే పెట్టుకుందాం, సో డిఫాల్ట్గానే. అండ్ నెక్స్ట్ మనం డాట్ హీరో ఐఫిన్ టెక్స్ట్ డివిజన్ని మనం టార్గెట్ చేద్దాం. అండ్ దీంట్లో మనం టెక్స్ట్ అలైన్ ప్రాపర్టీని సింపుల్గా మనం స్టార్ట్లో పెట్టుకుందాం. దాంతోపాటు మనం ప్యాడింగ్ లెఫ్ట్ని యూజ్ చేసి ఒక 50 px అని అయితే చెప్దాం. అండ్ దాని నెక్స్ట్ మనం దీని కిందన యానిమేషన్ ప్రాపర్టీ యూజ్ చేసి స్లైడ్ రైట్ అని అయితే చెప్దాం. దాంతోపాటు 2.5 seconds టైంనిచ్చి ఈజ్ అని అయితే చెప్దాం. నెక్స్ట్ మనం దీని కిందన సింపుల్గా మనం ఏదైతే మనకి డాట్ హీరో టెక్స్ట్ ఉందో దాంట్లో ఉండే H1 ట్యాగ్ని మనం సింపుల్గా టార్గెట్ చేద్దాం. అండ్ ఫాంట్ సైజ్ని మనం టార్గెట్ చేసి 110 px అని అయితే చెప్దాం. అండ్ ఇంక్రీజ్ కూడా అయితే అయ్యింది. అండ్ దీన్ని కొంచెం మనం రైట్ సైడ్కి అయితే అడ్జస్ట్ చేసుకుందాం, సో దట్ మనం లెఫ్ట్ సైడ్ చేంజెస్ని కూడా అయితే చూడొచ్చు. అండ్ దీని కిందన మనం సింపుల్గా ఫాంట్ వెయిట్ని కూడా టార్గెట్ చేసి 900కి అయితే చేంజ్ చేద్దాం. అండ్ నెక్స్ట్ మనం టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ ప్రాపర్టీ యూజ్ చేసి అప్పర్ కేస్లో అయితే పెట్టుకుందాం. అండ్ నెక్స్ట్ మనం కలర్ ప్రాపర్టీని వైట్లో అయితే పెట్టుకుందాం, సో వైట్ అని చెప్పాలి. అండ్ నెక్స్ట్ మనం మార్జిన్ ప్రాపర్టీని యూజ్ చేసి 0 చేద్దాం, సో మనకి మార్జిన్ రిమూవ్ అయింది. నెక్స్ట్ మనం లైన్ హైట్ని ఇక్కడ మెన్షన్ చేసి దీన్ని మనం 1.1 అని అయితే చెప్దాం. అండ్ దాని నెక్స్ట్ మనం దీని కిందన ఏదైతే మనకి హీరో టెక్స్ట్ ఉందో దీంట్లో మనకి H1 ట్యాగ్లో మనం స్పాన్ ట్యాగ్ని యూజ్ చేసాము. లైక్ ఈ పర్టికులర్ టెక్స్ట్ ఉంది కదా ఇది. అండ్ దీంట్లో మనం సింపుల్గా దాని ఒక్క దీనికి స్పెసిఫిక్ కలర్ని ఏదైతే మనకి గోల్డ్ కలర్ ఉందో దాన్ని అయితే యాడ్ చేద్దాం. అండ్ బ్యాక్ సైడ్ అది మనకి యాడ్ కూడా అయితే అయ్యింది. అండ్ నెక్స్ట్ మనం సింపుల్గా దీని కిందన డాట్ హీరో టెక్స్ట్లో మనకి పీ ట్యాగ్ ఉంది. అండ్ పీ ట్యాగ్కి మనం సింపుల్గా మార్జిన్ టాప్ని ఒక 20 px అయితే యాడ్ చేద్దాం. అండ్ నెక్స్ట్ మనం సింపుల్గా కలర్ ప్రాపర్టీని యూజ్ చేసి C9 అనే కలర్ని అయితే యాడ్ చేద్దాం. సో కొంచెం లైట్ గ్రే కలర్ ఇది. దాంతోపాటు మనం ఫాంట్ సైజ్ని కూడా టార్గెట్ చేసి 11 pxకి అయితే చేంజ్ చేద్దాం. అండ్ దాని నెక్స్ట్ మనం ఇక్కడ విడ్త్ని మెన్షన్ చేసి 600 pxకి అయితే చేంజ్ చేద్దాం. అండ్ దాని నెక్స్ట్ మనం దీని కింద సింపుల్గా డాట్ హీరో ఐఫిన్ బటన్స్ క్లాస్ని మనం టార్గెట్ చేసి దీంట్లో మనం మార్జిన్ టాప్ ప్రాపర్టీని ఒక 40 px అని అయితే చెప్దాం. నెక్స్ట్ మనం రెండు రోలోకి రావడానికి డిస్ప్లేని ఫ్లెక్స్లోకి చేంజ్ చేద్దాం. నెక్స్ట్ మనం గ్యాప్ ప్రాపర్టీని యూజ్ చేసి ఒక 20 px అని అయితే చెప్దాం. దాంతోపాటు మనం జస్టిఫై కంటెంట్ని సింపుల్గా మనం స్టార్ట్లోనే పెట్టుకుందాం, సో స్టార్ట్ అని చెప్దాం. అండ్ నెక్స్ట్ మనం దీని కిందన ఈచ్ ఇండివిజువల్ బటన్ కూడా మనం టార్గెట్ చేద్దాం. అండ్ దీంట్లో మనం సింపుల్గా ప్యాడింగ్ ప్రాపర్టీని యూజ్ చేసి 12 px అండ్ 36 px అని అయితే చెప్దాం, సో ఇంక్రీజ్ అయింది. దాంతోపాటు మనం బార్డర్ రేడియస్ని టార్గెట్ చేసి 40 px అని అయితే చెప్దాం. నెక్స్ట్ మనం ఫాంట్ సైజ్ని టార్గెట్ చేసి 16 px అని అయితే చెప్దాం. నెక్స్ట్ మనం ఫాంట్ వెయిట్ని కూడా ఇంక్రీజ్ చేయాలి కాబట్టి దీన్ని మనం 600కి చేంజ్ చేద్దాం, సో చూడడానికి బాగుంది. అండ్ నెక్స్ట్ మనం కర్సర్ పాయింటర్ని యాడ్ చేద్దాం. అండ్ దీనికి కూడా మనం ట్రాన్సిషన్ ఎడుతున్నాం కాబట్టి ఇక్కడ కూడా మనం ఆల్ 0.3 seconds అని అయితే చెప్దాం. అండ్ నెక్స్ట్ మనం డాట్ btn డాట్ ఏదైతే మనం ప్రైమరీ అనే సెకండరీ క్లాస్ నేమ్ని పెట్టామో దానికి మనం బ్యాక్గ్రౌండ్ కలర్ని టార్గెట్ చేసి హ్యాస్ ఏదైతే గోల్డ్ కలర్ ఉందో సో గోల్డ్ కలర్ని యాడ్ చేద్దాం. అండ్ కలర్ ప్రాపర్టీని యూజ్ చేసి బ్లాక్కి చేంజ్ చేద్దాం, సో ఆల్రెడీ బ్లాక్లోనే ఉంది. అండ్ బార్డర్ ప్రాపర్టీని యూజ్ చేసి 2 px
సాలిడ్ హ్యాష్ ఏదైతే మనకి గోల్డ్ కలర్ ఉందో సేమ్ మనం గోల్డ్ కలర్కే చేంజ్ చేద్దాం. అండ్ దాని నెక్స్ట్ మనం దీని కిందన డాట్ బీటీఎన్ డాట్ ప్రైమరీ ఏదైతే ఉందో దీన్ని మనం ఒకవేళ ఫార్వర్డ్ చేసినట్లయితే ఈ బటన్కి మనం బ్యాక్గ్రౌండ్ కలర్ని ట్రాన్స్పరెంట్కి చేంజ్ చేద్దాం. అండ్ కలర్ ప్రాపర్టీని యూజ్ చేసి సింపుల్గా మనం హ్యాష్ గోల్డ్ కలర్కి అయితే చేంజ్ చేద్దాం. అండ్ ఫార్వర్డ్ చేసినట్లయితే ఈ పర్టికులర్ ట్రాన్సిషన్ కూడా ఇక్కడ మనం చూడొచ్చు. అండ్ నెక్స్ట్ మనం దీని కింద సింపుల్గా డాట్ బీటీఎన్ డాట్ ఏదైతే మనం అవుట్లైన్ అనే సెకండరీ క్లాస్ని ప్రొవైడ్ చేసామో దానికి మనం సింపుల్గా బార్డర్ ప్రాపర్టీ యూజ్ చేసి 2px సాలిడ్ హ్యాష్ ఏదైతే మన దగ్గర గోల్డ్ కలర్ ఉందో సో గోల్డ్ కలర్కి చేంజ్ చేద్దాం. అండ్ ఇన్సైడ్ కలర్ని మనం సింపుల్గా సేమ్ అదే గోల్డ్ కలర్కి చేంజ్ చేద్దాం. అండ్ ఏదైతే మనకి బ్యాక్గ్రౌండ్ ఉందో సో బ్యాక్గ్రౌండ్ని మనం సింపుల్గా ట్రాన్స్పరెంట్కి అయితే చేంజ్ చేద్దాం. అండ్ నెక్స్ట్ మనం దీన్ని ఫార్వర్డ్ చేసేటప్పుడు కూడా ఎఫెక్ట్ పెట్టాలి కాబట్టి దీన్ని ఒకవేళ మనం ఫార్వర్డ్ చేసినట్లయితే అప్పుడు మనం సింపుల్గా బ్యాక్గ్రౌండ్ కలర్ ప్రాపర్టీని హ్యాష్ గోల్డ్ కలర్కి చేంజ్ చేద్దాం. అండ్ రివర్స్లో మనం బ్లాక్లోకి దాని టెక్స్ట్ కలర్ని కూడా చేంజ్ అయితే చేద్దాం. సో ఇక్కడ మనం చూడొచ్చు సో రెండు మనకి స్మూత్గా అయితే జరుగుతున్నాయి. అండ్ ఇప్పుడు మనం సక్సెస్ఫుల్గా మన లెఫ్ట్ సైడ్ ఉండే సెక్షన్ అయితే మనం డిజైన్ చేసేసాం. అండ్ ఇప్పుడు మనం రైట్ సైడ్ ఉండే ఇమేజ్ని కూడా యాడ్ అయితే చేయాలి. సో దానికోసం మనం సింపుల్గా VS కోడ్ని ఓపెన్ చేద్దాం. అండ్ app.jsxలోకి వెళ్ళిపోయి దీన్ని మనం ఫుల్ స్క్రీన్ చేసుకుందాం. అండ్ ఇక్కడ మీరు స్ట్రక్చర్ కూడా అయితే చూడొచ్చు. ఏదైతే మనకి హీరో టెక్స్ట్ ఉందో సో దీన్ని మనం ఆల్రెడీ కంప్లీట్ చేసాం కాబట్టి మినిమైజ్ చేసేసాను. అండ్ ఇక్కడ మనకి ఈ పర్టిక్యులర్ డివిజన్ ఇప్పుడు మనం స్టైల్ చేసాం. అండ్ ఏదైతే మనకి మెయిన్ షూ కంటైనర్ డివిజన్ ఉందో దీంట్లో ఇప్పుడు మనం సింపుల్గా ఇమేజ్ ట్యాగ్ని యూజ్ చేసి మనం ఒక ఇమేజ్ని కూడా ఇంపోర్ట్ చేసుకుని అయితే పెట్టుకుందాం. సో సింపుల్గా మనం కిందన ఇంపోర్ట్ యూజ్ చేసి షూ1 అనుకుందాం. అండ్ ఫ్రమ్ అనే కీవర్డ్ యూజ్ చేసి /assetsలో నుంచి మనం షూ1.pngని మనం సింపుల్గా ఇంపోర్ట్ చేసుకుందాం. అండ్ డిఫాల్ట్గా మనం స్టార్టింగ్ యూఐని డిజైన్ చేయడానికి ఈ విధంగా మనం ఒక్క షూ ఇమేజ్ని మాత్రమే ఇక్కడ పెట్టుకుంటున్నాం. అండ్ షూ1 అని సింపుల్గా మనం మెన్షన్ చేసాం. అండ్ బ్యాక్ సైడ్ మనకి ఇమేజ్ కూడా యాడ్ అయితే అయ్యింది. ఈవెన్ మీరు రైట్ సైడ్ చూడొచ్చు. అండ్ దీన్ని ఇప్పుడు మనం ప్రాపర్గా స్టైల్ కూడా చేయాలి. అండ్ దాని నెక్స్ట్ మనం యూఐని కంప్లీట్ చేసేసిన తర్వాత మనం ఏదైనా షూ మీద క్లిక్ చేసినట్లయితే ఆ షూకి చేంజ్ అయ్యే ఎఫెక్ట్ని కూడా మనం తర్వాత అయితే యాడ్ చేద్దాం. సో దానికోసం మనం స్టార్టింగ్ ఈ ఇమేజ్కి క్లాస్ నేమ్ అయితే ప్రొవైడ్ చేద్దాం. సో దీన్ని మనం మెయిన్ ఐఫిన్ షూ అనేది అనుకుందాం. అండ్ సింపుల్గా మనం ఇప్పుడు దీన్ని సేవ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం app.cssలోకి వెళ్ళిపోదాం. అండ్ దీన్ని మనం సింపుల్గా మినిమైజ్ చేసేసుకొని దీన్ని మనం లెఫ్ట్ సైడ్కి అయితే తెచ్చేసుకుందాం. సో దీన్ని మనం సింపుల్గా లెఫ్ట్ సైడ్కి అయితే పెట్టేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు మనం షూను కూడా స్టైల్ అయితే చేద్దాం. సో స్టార్టింగ్ మనం డాట్ మెయిన్ ఐఫిన్ షూ ఐఫిన్ కంటైనర్ క్లాస్ని మనం సింపుల్గా టార్గెట్ చేద్దాం. అండ్ దీంట్లో మనం డిస్ప్లే ప్రాపర్టీని ఫ్లెక్స్లోకి అయితే చేంజ్ చేద్దాం. అండ్ దాని నెక్స్ట్ మనం జస్టిఫై కంటెంట్ని టార్గెట్ చేసి సింపుల్గా మనం సెంటర్ చేద్దాం. అండ్ షూ మనకి ప్రాపర్గా కనిపించడం కాబట్టి స్టార్టింగ్ మనం మెయిన్ షూ ఏదైతే మనం క్లాస్ నేమ్ ప్రొవైడ్ చేసామో దీన్ని మనం టార్గెట్ చేసి విడ్త్ని మనం 750pxకి అయితే చేంజ్ చేద్దాం. సో 750px అనుకుందాం. అండ్ ఇప్పుడు మనకి రైట్ సైడ్ షూ కూడా విజిబుల్ అయితే అయ్యింది. అండ్ నెక్స్ట్ మనం ఈ స్టైల్స్ కంప్లీట్ చేసిన తర్వాత అక్కడ కూడా అయితే వెళ్దాం. అండ్ స్టార్టింగ్ మనం దీనికి మార్జిన్ టాప్ని యూజ్ చేసి ఒక 50px చెప్దాం. సో కొంచెం కిందకు వచ్చింది. దాంతోపాటు మనం మార్జిన్ రైట్ ప్రాపర్టీని యూజ్ చేసి -50px అని అయితే చెప్దాం. అండ్ దాని నెక్స్ట్ మనం దీని కిందన పొజిషన్ ప్రాపర్టీని యూజ్ చేసి దీన్ని మనం రిలేటివ్లోకి అయితే చేంజ్ చేద్దాం. నెక్స్ట్ మనం ఫిల్టర్ అనే ప్రాపర్టీని యూజ్ చేసి దీంట్లో మనం డ్రాప్ షాడో అనే మెథడ్ని యూజ్ చేసి 0px 20px 40px RGBA కలర్ని అయితే ఇద్దాం. సో 207, 156, 93, 0.35 అని అయితే చెప్దాం ఆల్ఫా వాల్యూని. అండ్ బ్యాక్ సైడ్ మనం షాడోని అయితే చూడొచ్చు. ఒకవేళ నేను దీన్ని రిమూవ్ చేసినట్లయితే ఆ షాడో మనకి కనిపించదు. సో ఈ విధంగా మనం షాడోని కూడా అయితే పెట్టాం. అండ్ చూడడానికి బాగుంది. అండ్ నెక్స్ట్ మనం యానిమేషన్ ప్రాపర్టీ యూజ్ చేసి ఇక్కడ మనం ఫ్లోట్ అప్ అని చెప్పి పక్కన మనం 5 seconds టైం పెడుతున్నాం. అండ్ ఇక్కడ మనం ఈజ్ ఇన్ అవుట్ని మెన్షన్ చేసి దీన్ని మనం ఇన్ఫైనైట్ లూప్లో అయితే పెడుతున్నాం.
ఫ్లోట్ అప్ అంటే మనకి షూ ఇలా మనకి పైకి కిందకి ప్రతిసారి ఇన్ఫైనైట్ లూప్లో మనకి ఈ విధంగా ఫ్లోట్ అవుతుంది. అండ్ దాంతోపాటు మనం ఇంకో దీన్ని కూడా దీనికి యాడ్ చేయబోతున్నాం. సో స్లైడ్ లెఫ్ట్ అని అండ్ దాంతోపాటు మనం 2.5 సెకండ్స్ టైంని దీనికి పెట్టాం. అండ్ సింపుల్గా మనం ఈజ్ అని అయితే పెడదాం. సో యానిమేషన్ మీరు ప్రాపర్గా అయితే చూసుకోండి. అండ్ నెక్స్ట్ మనం సింపుల్గా ఏదైతే మన మెయిన్ షో ఉందో దీంట్లో మనం సింపుల్గా మార్జిన్ రైట్ ప్రాపర్టీని యూజ్ చేసి 100 px అని అయితే చెప్దాం. అండ్ దాని నెక్స్ట్ మనం దీనికి కూడా ట్రాన్సిషన్ అయితే మనం పెడుతున్నాం. సో ఇక్కడ మనం ట్రాన్స్ఫార్మ్ ప్రాపర్టీని మెన్షన్ చేసి దీన్ని మనం 0.4 సెకండ్స్ ఈజ్ అని అయితే చెప్దాం. సో సింపుల్గా మనం సేవ్ చేద్దాం. అండ్ దాని నెక్స్ట్ మనం దీని కిందన ఏదైతే మనకి డాట్ మెయిన్ షో ఎప్పుడైతే మనం దీన్ని హావర్ చేస్తామో హావర్ చేసేటప్పుడు కొంచెం స్కేల్ అప్ యానిమేషన్ కూడా మనకు కావాలి కాబట్టి ట్రాన్స్ఫార్మ్లో మనం సింపుల్గా స్కేల్ ప్రాపర్టీ యూజ్ చేసి 1.05 అని అయితే చెప్దాం. అండ్ ఇప్పుడు మనం దీన్ని హావర్ చేసినట్లయితే సో ఆ పర్టిక్యులర్ ట్రాన్సిషన్ కూడా మీరు చూడొచ్చు. అండ్ సింపుల్గా ఇప్పుడు మనం విఎస్ కోడ్ని కూడా ఓపెన్ చేద్దాం. అండ్ అది మనకు కొంచెం స్మూత్గా అవ్వట్లేదు కాబట్టి సో ఆల్రెడీ మనం ట్రాన్సిషన్ ఇచ్చిన ఇక్కడ నేను స్పెల్లింగ్ మిస్టేక్ పెట్టాను. ఇక్కడ మనం ట్రాన్స్ఫార్మ్కి అయితే చేంజ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం హావర్ చేస్తే ఆ స్మూత్ ట్రాన్సిషన్ కూడా మీరు గమనించవచ్చు. అండ్ ఇది కూడా మనకి చూడడానికి కూల్గా అయితే ఉంది. అండ్ నెక్స్ట్ మనం దీని కిందన మనం ఏదైతే ఇక్కడ గ్యాలరీని పెడుతున్నామో దాని స్టైల్స్ కూడా యాడ్ చేసే ముందు దాని స్ట్రక్చర్ని కూడా మనం కంప్లీట్ అయితే చేయాలి. సో సింపుల్గా ఇప్పుడు మనం ఏదైతే హీరో డివిజన్ ఉందో దీన్ని ఇక్కడ నుంచి మనం సింపుల్గా మినిమైజ్ చేసుకుందాం. అండ్ దీన్ని మనం ఫుల్ స్క్రీన్ చేసుకుందాం. అండ్ ఇప్పుడు మనం ఏదైతే షూ డివిజన్ ఉందో దీన్ని ఇప్పుడు మనం స్ట్రక్చర్గా కూడా క్రియేట్ అయితే చేద్దాం. సో స్టార్టింగ్ మనం సింపుల్గా దీంట్లో ఒక డివిజన్ని క్రియేట్ చేద్దాం. అండ్ దీని క్లాస్ నేమ్ని మనం సింపుల్గా షూ ఐఫిన్ గ్యాలరీ అని అయితే చెప్దాం. అండ్ ఇన్సైడ్ ఇప్పుడు మనం టోటల్గా 3 షూ ఇమేజెస్ని అయితే పెట్టాలి. అండ్ వాటిని మనం ఇంపోర్ట్ కూడా చేసుకోవాలి కాబట్టి ఆల్రెడీ మనం ఒక దీన్ని ఇంపోర్ట్ చేసుకున్నాం. సో ఇంపోర్ట్ షూ టు ఫ్రమ్ అని చెప్పి డబల్ కోట్స్లో మనం .right/assets నుంచి మనం సింపుల్గా షూ 2 ఏదైతే ఉందో దాని పిఎన్జీ ఇమేజ్ని మనం ఇంపోర్ట్ చేసుకుందాం. అండ్ ఫైనల్గా మనం ఇంపోర్ట్ షూ 3 అని చెప్దాం. అండ్ ఫ్రమ్ యూజ్ చేసి .right/assets నుంచి మనం సింపుల్గా షూ 3 ఏదైతే ఉందో మన దగ్గర షూ 3.png కూడా మనం సింపుల్గా ఇంపోర్ట్ అయితే చేసేసుకున్నాం. అండ్ ఇప్పుడు మనం టోటల్గా 3 షూ ఇమేజెస్ని మన వెబ్సైట్ మీద డిస్ప్లే అయితే చేయాలి. దానికోసం మనం సింపుల్గా మ్యాప్ అనే మెథడ్ని యూజ్ చేద్దాం. సో సింపుల్ లాజిక్ని ఇక్కడ మనం యూజ్ చేస్తే సరిపోతుంది. సో ఫ్లవర్ బ్రాసెస్ని ఈ విధంగా పెట్టుకొని స్క్వేర్ బ్రాసెస్ని ఓపెన్ చేద్దాం. సో ఒక ఎరేని క్రియేట్ చేస్తున్నాం. ఆ ఎరేలో మనకి షూ 1 ఉంది, దాంతోపాటు షూ 2 ఉంది, దాంతోపాటు షూ 3 అని టోటల్గా 3 షూ ఇమేజెస్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ మనం డాట్ని యూజ్ చేసి మ్యాప్ అనే మెథడ్ని ఇక్కడ మనం మెన్షన్ చేద్దాం. అండ్ దీంట్లో మనం ఇండివిజువల్ షూని టార్గెట్ చేయడానికి ఐఎంజీ అనుకుందాం. సో దట్ మనకి షూ 1, షూ 2, షూ 3 కూడా మనకి ఐఎంజీలో అయితే టార్గెట్ అవుతాయి. అండ్ కామాతో మనం సెపరేట్ చేసి ఇండెక్స్ని కూడా మనం టార్గెట్ చేద్దాం. అండ్ ఇక్కడ మనం యారోని యూజ్ చేద్దాం. యారో పక్కన మనం రౌండ్ బ్రాసెస్ని యూజ్ చేసి దీంట్లో మనం సింపుల్గా లెస్ దాన్ ఐఎంజీ ట్యాగ్ని అయితే క్రియేట్ చేద్దాం. అండ్ సింపుల్గా మనం ఇక్కడ ఐఎంజీ ట్యాగ్ని కూడా క్రియేట్ అయితే చేస్తాం. అండ్ దీంట్లో మనం ఎస్ఆర్సీ అనే యాట్రిబ్యూట్ని మెన్షన్ చేసి ఏదైతే మనకి ఐఎంజీ ఉందో ఈచ్ ఇండివిజువల్ షూని మనం ఇక్కడ ఈ విధంగా అయితే పెట్టుకుందాం. అండ్ దాంతోపాటు మనం ఇండెక్స్ని కూడా టార్గెట్ చేసాం కాబట్టి కీలో మనం సింపుల్గా ఐని అయితే మెన్షన్ చేద్దాం. అండ్ నెక్స్ట్ మనం స్టైల్ చేయడానికి క్లాస్ నేమ్ కూడా కావాలి కాబట్టి క్లాస్ నేమ్ని మనం థంబ్ అని చెప్దాం. దాంతోపాటు మనం దీనికి స్పేస్ తీసుకొని యాక్టివ్ అని ఇంకో క్లాస్ నేమ్ని కూడా అయితే దీనికైతే మనం పెడదాం. సో టోటల్గా మనం 2 క్లాస్ నేమ్స్ని అయితే పెట్టాం. అండ్ ఎప్పుడైతే మనం ఈ పర్టికులర్ షూస్ మీద క్లిక్ చేస్తామో సో దీన్ని మీకు వెబ్సైట్ మీద చూపిస్తాను. అండ్ బాటంలో మనకి ఈ 3 షూ ఇమేజెస్ అయితే మనకి యాడ్ అయ్యాయి కదా, వీటి మీద క్లిక్ చేసేటప్పుడు మనం ఎక్కడికి ఏదైతే చేంజ్ చేస్తామో దాన్ని మనం తర్వాత అయితే యాడ్ చేద్దాం. సో ఫస్ట్ మనం దీన్ని స్టైల్ చేసి అయితే పెట్టుకోవాలి కదా. సో సింపుల్గా మనం app.cssలోకి వెళ్ళిపోదాం. అండ్ దీన్ని మనం లెఫ్ట్ సైడ్కి అయితే పెట్టుకుందాం. సో సింపుల్గా మనం కొంచెం పక్కకైతే అడ్జస్ట్ చేసుకుందాం. సో స్టార్టింగ్ మనం .షూ ఐఫిన్ డివిజన్ మనం టార్గెట్ చేద్దాం. అండ్ ఇక్కడ మనం పొజిషన్ ప్రాపర్టీని అబ్సల్యూట్కి చేంజ్ చేద్దాం. నెక్స్ట్ మనం దీంట్లో బాటమ్ ప్రాపర్టీని మెన్షన్ చేసి బాటమ్ని మనం 100 px అని అయితే చెప్దాం. దాంతోపాటు మనం రైట్ని యూజ్ చేసి 500 px అని అయితే చెప్దాం. నెక్స్ట్ మనం దీని కింద సింపుల్గా డాట్ ఏదైతే మనం థంబ్ అని పెట్టామో సో దాన్ని టార్గెట్ చేసి
ఫస్ట్ మనం దాని సైజ్ని అయితే కొంచెం రెడ్యూస్ చేద్దాం. సో విత్ని మనం 100 pxకి చేంజ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం చూసినట్లయితే షూస్ అన్నీ మనకి ఈ ప్లేస్లోకి అయితే వచ్చేసాయి. అండ్ దీన్ని ఇప్పుడు మనం సింపుల్గా ఇంకొంచెం నీట్గా స్టైల్ చేస్తే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ మనం థంబ్లో విత్ని మెన్షన్ చేసేసాం కాబట్టి కర్సర్ పాయింట్ అని యాడ్ చేద్దాం. అండ్ దీనికి మనం ట్రాన్సిషన్ కూడా యాడ్ చేద్దాం ఎప్పుడైతే హావర్ చేస్తామో అప్పుడు. అండ్ ఇక్కడ మనం ట్రాన్స్ఫార్మ్ అనే ప్రాపర్టీ యూజ్ చేసి 0.3 సెకండ్స్ అని చెప్దాం. ఒపేసిటీని కూడా ఇక్కడ మనం టార్గెట్ అయితే చేద్దాం. సో ఒపేసిటీని కూడా మనం 0.3 సెకండ్స్ అని అయితే చెప్దాం. అండ్ దాని నెక్స్ట్ మనం దీని కింద స్టార్టింగ్ ఇనిషియల్ ఒపేసిటీని మనం 0.7 అని అయితే మెన్షన్ చేద్దాం. అండ్ దాని నెక్స్ట్ మనం దీనికి బార్డర్ రేడియస్ని యూజ్ చేసి ఒక 10 px అని అయితే చెప్దాం. అండ్ నెక్స్ట్ మనం షూ డివిజన్లో మనకి షూ గ్యాలరీ కూడా ఉంది కాబట్టి షూ ఐఫిన్ గ్యాలరీ డివిజన్ కూడా మనం టార్గెట్ చేద్దాం. అండ్ దీంట్లో మనం డిస్ప్లే ప్రాపర్టీని ఫ్లెక్స్కి చేంజ్ చేద్దాం. నెక్స్ట్ మనం గ్యాప్ని యూజ్ చేసి ఒక 25 px అని అయితే చెప్దాం. అండ్ దాని నెక్స్ట్ మనం మార్జిన్ టాప్ని యూజ్ చేసి ఒక 60 px అని అయితే చెప్దాం. అండ్ దాని నెక్స్ట్ మనం దీని కిందన జస్టిఫై కంటెంట్ని ఫ్లెక్స్ స్టార్ట్లోకి అయితే పెట్టుకుందాం. నెక్స్ట్ మనం దీని కిందన ప్యాడింగ్ లెఫ్ట్ని యూజ్ చేసి ఒక 10% అయితే యాడ్ చేద్దాం. అండ్ దాని నెక్స్ట్ మనం దీనికి కూడా యానిమేషన్ అయితే పెడుతున్నాం. అండ్ యానిమేషన్ మనం ఫేడ్ ఇన్ అని అయితే చెప్దాం. నెక్స్ట్ మనం స్పేస్ తీసుకొని 2.5 సెకండ్స్ ఈజ్ అని అయితే చెప్దాం. సో సింపుల్గా మనం సేవ్ చేద్దాం. అండ్ నెక్స్ట్ మనం దీని కిందన ఏదైతే మనకి థంబ్ ఉందో థంబ్ కిందన ఇప్పుడు మనం డాట్ ఏదైతే మనకి థంబ్ని ఎప్పుడైతే మనం హావర్ చేస్తామో ఇక్కడ మనకి థంబ్ అంటే ఈచ్ ఇండివిజువల్ ఈ పర్టికులర్ ఇమేజ్ అనమాట. సో హావర్ చేసేటప్పుడు మనం ఒపాసిటీని సింపుల్గా 1కి చేంజ్ చేద్దాం. దాంతోపాటు మనం ట్రాన్స్ఫార్మ్ అనే ప్రాపర్టీని యూజ్ చేసి స్కేల్ని యూజ్ చేసి 1.1 అని అయితే మెన్షన్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం హావర్ చేసినట్లయితే ఈ విధంగా మనం ఆ స్కేల్ అప్ను కూడా అయితే చూడొచ్చు. సో చాలా కూల్గా అయితే ఉంది. అండ్ దాని నెక్స్ట్ మనం దీని కిందన డాట్ థంబ్ని డాట్ యాక్టివ్ అని ఇంకో క్లాస్ నేమ్ పెట్టాం కదా. సో ఎప్పుడైతే మనం దేని మీద క్లిక్ చేస్తామో అప్పుడు మనం ఈ పర్టికులర్ స్టైల్స్ని యాడ్ చేయబోతున్నాం. సో ఒపాసిటీని మనం 1కి చేంజ్ చేసేసి చుట్టూ మనం బార్డర్ని కూడా యాడ్ చేయబోతున్నాం. సో 2 px సాలిడ్ హ్యాస్ ఏదైతే మన దగ్గర గోల్డ్ కలర్ ఉందో ఈ గోల్డ్ కలర్ని మనం క్లిక్ చేసిన దానికి మాత్రమే యాడ్ చేయబోతున్నాం. సో ప్రజెంట్ మనకి అన్నిటికీ కనిపించేటట్లయితే పెట్టేస్తాం. అండ్ నెక్స్ట్ మనం దీన్ని చేంజ్ కూడా అయితే చేయాలి. అండ్ ఫైనల్గా మనకి ఫుట్టర్ సెక్షన్ ఒక్కటి మాత్రమే ఉంది కాబట్టి సింపుల్గా మనం VS కోడ్ని ఓపెన్ చేద్దాం. అండ్ యాప్.jsxలోకి వెళ్ళిపోయి ఫైనల్ ఫుట్టర్ సెక్షన్ ఏదైతే ఉందో దీంట్లో ఉండే టెక్స్ట్ని మనం రిమూవ్ చేసేసి ఇక్కడ మనం అండ్ కాపీ అని మెన్షన్ చేద్దాం. అండ్ స్పేస్ తీసుకొని 2025 అండ్ ఇక్కడ మనం స్పాన్ ట్యాగ్ని యూజ్ చేసి స్పాన్ ట్యాగ్లో మనం సింపుల్గా గోల్డ్ అని చెప్దాం. అండ్ పక్కన మనం స్టెప్ అని చెప్పి మన లోగో నేమ్ని పెడదాం. అండ్ నెక్స్ట్ మనం స్పాన్ బయటకు వచ్చేసి ఇక్కడ మనం ఆల్ రైట్స్ రిజర్వ్డ్ అని ఈ విధంగా మనం అయితే పెడదాం. సో సక్సెస్ఫుల్గా ఇప్పుడు మనం ఫుట్టర్ సెక్షన్ కూడా అయితే కంప్లీట్ చేసేసాం. అండ్ ఎండింగ్లో మనం ఇక్కడ పులి స్టాప్ కూడా అయితే పెడదాం. అండ్ దీనికి కూడా ఇక్కడ మనం గోల్డ్ స్టాప్ తర్వాత పులి స్టాప్ అయితే పెడదాం. అండ్ ఇప్పుడు మనం ఫుట్టర్ను కూడా సింపుల్గా స్టైల్ చేసి వదిలేద్దాం. నెక్స్ట్ మనం ఫంక్షనాలిటీని కూడా యాడ్ అయితే చేయాలి. సో సింపుల్గా మనం డాట్ ఫుట్టర్ క్లాస్ని సింపుల్గా టార్గెట్ చేద్దాం. అండ్ దీంట్లో మనం టెక్స్ట్ అలైన్ ప్రాపర్టీని యూజ్ చేసి దీన్ని మనం సెంటర్లోకి చేంజ్ చేద్దాం. అండ్ మార్జిన్ లెఫ్ట్ని ఇక్కడ మనం టార్గెట్ చేసి ఒక 50 px అనేది చెప్దాం. అండ్ నెక్స్ట్ మనం కలర్ ప్రాపర్టీని యూజ్ చేసి హ్యాస్ C9 అన్న గ్రేష్ కలర్ని పెడదాం. నెక్స్ట్ మనం దీనికి కూడా యానిమేషన్ పెడుతున్నాం. సో దీన్ని మనం స్లైడ్ రైట్ని అయితే పెట్టబోతున్నాం. సో 2.5 సెకండ్స్ ఈజ్ అని అయితే చెప్దాం. సో సింపుల్గా ఇప్పుడు మనం ఫైల్ని సేవ్ చేద్దాం. అండ్ నెక్స్ట్ మనం దీని కిందన డాట్ ఫుట్టర్లో ఉండే స్పాన్ ట్యాగ్ని కూడా మనం టార్గెట్ చేసి దీంట్లో మనం కలర్ని సింపుల్గా హ్యాస్ గోల్డ్ కలర్ని మెన్షన్ చేద్దాం. దాంతోపాటు మనం ఫాంట్ వెయిట్ని కూడా టార్గెట్ చేసి 600 అని అయితే చెప్దాం. సో సింపుల్గా మనం సేవ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ స్ట్రక్చర్ని చూసినట్లయితే సక్సెస్ఫుల్గా మనం ఈ షూ వెబ్సైట్ స్ట్రక్చర్ని క్రియేట్ చేసాం. అండ్ రిమైనింగ్ మనకి యానిమేషన్స్తో పాటు ఫంక్షనాలిటీ అయితే ఉంది. అండ్ స్టార్టింగ్ మనం యానిమేషన్స్ అన్నిటిని క్రియేట్ చేద్దాం. నెక్స్ట్ మనం క్లిక్ చేసేటప్పుడు షూ ఇక్కడ మనకి చేంజ్ అయ్యే ఫంక్షనాలిటీని కూడా అయితే యాడ్ చేద్దాం. సో దీన్ని మనం ఫుల్ స్క్రీన్ చేసుకుందాం. అండ్ ఇప్పుడు మనం ఎండింగ్లోకి వచ్చేసి
ఒక్కొక్క దీన్ని ఇప్పుడు మనం క్రియేట్ చేసుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది. సో ఇక్కడ మనం కీ ఫ్రేమ్ ఐడెంటిఫైయర్లో స్టార్టింగ్ మనం స్లైడ్ డౌన్ని టార్గెట్ చేద్దాం. అండ్ దీంట్లో మనం ఫ్రమ్ అని ఈ విధంగా మెన్షన్ చేసి ఒపాసిటీని మనం 0 చేద్దాం. నెక్స్ట్ మనం ట్రాన్స్ఫార్మ్ అనే ప్రాపర్టీ యూజ్ చేసి ట్రాన్స్లేట్ వై డైరెక్షన్ని టార్గెట్ చేసి -100pxని పెడదాం. అండ్ దీన్నే మనం ఎగ్జాక్ట్గా కాపీ చేసుకొని కిందన మనం పేస్ట్ చేద్దాం. అండ్ ఫ్రమ్ని మనం 2కి అయితే చేంజ్ చేద్దాం. అండ్ ఒపాసిటీని 1కి చేంజ్ చేద్దాం. అండ్ దీన్ని మనం ట్రాన్స్లేట్ వైలో మళ్ళీ 0pxకి చేంజ్ చేస్తే సరిపోతుంది. అండ్ దీన్నే ఇప్పుడు మనం సింపుల్గా ఇక్కడ నుంచి కాపీ చేసుకొని కిందన మళ్ళీ మనం పేస్ట్ చేద్దాం. సో ఇక్కడ మనం స్పేసెస్ని రిమూవ్ చేయొచ్చు. అండ్ ఏదైతే ఇక్కడ మనకి స్లైడ్ డౌన్ ఉందో దీన్ని మనం స్లైడ్ రైట్కి అయితే చేంజ్ చేద్దాం. అండ్ దీంట్లో కూడా మనకు ఒపాసిటీ కావాలి, కానీ ట్రాన్స్లేట్ వై యూజ్ చేసాం కదా, దీన్ని మనం ఎక్స్కి చేంజ్ చేద్దాం. అండ్ నెక్స్ట్ మనం బాటంలో ఇక్కడ కూడా ట్రాన్స్లేట్ వైని ఎక్స్కి చేంజ్ చేస్తే సరిపోతుంది. సో సింపుల్గా ఇప్పుడు మనం సేవ్ చేద్దాం. అండ్ మళ్ళీ మనం దీని కింద దాన్ని పేస్ట్ చేద్దాం. సో మళ్ళీ ఇక్కడ మనం ఇంకో దీన్ని అయితే యాడ్ చేస్తాం. అండ్ ఇక్కడ ఏదైతే మనకు ఉందో సో దీన్ని మనం సింపుల్గా ఫ్లోట్ అప్కి అయితే చేంజ్ చేద్దాం. అండ్ ఫ్రమ్ని మనం సింపుల్గా 0% 100%కి చేంజ్ చేద్దాం. అండ్ 2ని మనం సింపుల్గా 50%కి చేంజ్ చేద్దాం. అండ్ నెక్స్ట్ మనం ఒపాసిటీ ఇక్కడ మనకు అవసరం లేదు, సో దీన్ని మనం రిమూవ్ చేసేద్దాం. అండ్ ఏదైతే మనకి ట్రాన్స్లేట్ వై ఉందో దీన్ని మనం 20px అనేది అనుకుందాం. అండ్ 50%లో కూడా మనం ఒపాసిటీని రిమూవ్ చేసేసి ఇక్కడ మనం 0%ని మెన్షన్ చేస్తే సరిపోతుంది. సో సేవ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ ఒకసారి చూసినట్లయితే ఇది మనకి ఇప్పుడు కంటిన్యూస్గా అయితే ఫ్లోట్ అవుతుంది. సో ఇక్కడ మీరు షూని అయితే గమనించవచ్చు. ఒకవేళ మనం వెబ్సైట్ని రీఫ్రెష్ చేసినట్లయితే స్లైడ్ డౌన్ని మనం హెడర్కి అయితే పెట్టాం. అండ్ స్లైడ్ రైట్ని మనం ఈ పర్టికులర్ టెక్స్ట్కి అయితే పెట్టాం. దాంతోపాటు మనం బాటంలో ఉండే ఈ ఫుట్టర్ సెక్షన్ కూడా అయితే పెట్టాం. అండ్ నెక్స్ట్ మనం ఇంకో యానిమేషన్ కూడా ఉంది, సో దాన్ని కూడా మనం క్రియేట్ అయితే చేద్దాం. అండ్ మళ్ళీ మనం కిందన పేస్ట్ చేసేసుకొని స్లైడ్ డౌన్ ఏదైతే ఉందో దీన్ని మనం స్లైడ్ లెఫ్ట్కి అయితే చేంజ్ చేద్దాం. సో స్లైడ్ లెఫ్ట్ని మనం ఇమేజ్కి పెట్టాం కదా, సో రైట్ సైడ్ ఉండే షూకి, దానికోసం మనం ఇక్కడ వై డైరెక్షన్ని ఎక్స్కి చేంజ్ చేద్దాం. మైనస్ని మనం 100కి చేంజ్ చేద్దాం. సో ఒపాసిటీ మనకు అవసరం లేదు, దీంట్లో మనం సింపుల్గా దీన్ని కూడా ఎక్స్కి అయితే చేంజ్ చేద్దాం. సో ఫైల్ని మనం సింపుల్గా సేవ్ చేద్దాం. అండ్ ఫైనల్గా మనం దీని కిందన ఫేడ్ ఇన్ ఇంకో యానిమేషన్ పెట్టాం కాబట్టి సో దీన్ని ఇక్కడ నుంచి మనం రిమూవ్ చేసేసి ఫేడ్ ఇన్ని కూడా మనం మెన్షన్ చేద్దాం. అండ్ ఫ్రమ్లో ఒపాసిటీ మనకి 0నే ఉండాలి. అండ్ ట్రాన్స్ఫార్మ్లో మనం సింపుల్గా ఇక్కడ స్కేల్ యూజ్ చేసి 0.5 అని చెప్దాం. దీంట్లో మనం దీన్ని కూడా రిమూవ్ చేసేసి ఇక్కడ మనం స్కేల్లో 1కి అయితే మనం దాన్ని ట్రాన్స్ఫార్మ్ అయితే చేయాలి. అండ్ ఫైనల్గా మనం షూని ఎప్పుడైతే మనం క్లిక్ చేస్తామో దానికోసం కూడా మనం సింపుల్గా పైకి స్కేల్ అప్ అయ్యేటట్లు పెట్టాం కదా, సో దాన్ని కూడా క్రియేట్ అయితే చేయాలి. సో అన్నిటిని నేను మళ్ళీ మీకు చూపిస్తాను. సో నాతో పాటు చేస్తున్నా సరే ప్రాబ్లం లేదు. సో దీన్ని మనం స్కేల్ ఇన్నికైతే చేంజ్ చేద్దాం. అండ్ దీన్ని మనం నార్మల్గా క్రియేట్ చేసి అయితే పెట్టుకుంటున్నాం. సో ఫస్ట్ మనం ఫ్రమ్ని 0% అనుకుందాం. అండ్ 2ని మనం 100% అనేది అనుకుందాం. అండ్ ఇక్కడ మనం స్కేల్ని అయితే మెన్షన్ చేయాలి. సో ట్రాన్స్ఫార్మ్లో మనం సింపుల్గా స్కేల్ని 0 పెట్టుకుందాం. అండ్ ఇక్కడ కూడా మనం ట్రాన్స్ఫార్మ్లో స్కేల్ని యూజ్ చేసి 1కి అయితే మనం దాన్ని సింపుల్గా చేంజ్ చేద్దాం. అండ్ ఫైనల్గా మనం ఎండింగ్లో డాట్ స్కేల్ ఐఫిన్ ఇన్ని ఈ విధంగా టార్గెట్ చేసుకొని ఇక్కడ మనం యానిమేషన్ ప్రాపర్టీ యూజ్ చేసి ఇక్కడ మనం స్కేల్ ఇన్ ఏదైతే ఉందో ఈ పర్టికులర్ దీన్ని మనం క్రియేట్ చేసామో దీన్ని మనం ఎప్పుడైతే షూ మీద క్లిక్ చేసి చేంజ్ చేస్తామో అప్పుడైతే యాడ్ చేయబోతున్నాం అనమాట. అండ్ ఇక్కడ మనం 0.6 సెకండ్స్ అని మెన్షన్ చేద్దాం. అండ్ ఈజ్లో పెట్టుకొని దీన్ని మనం ఫార్వర్డ్స్ అని అయితే చెప్దాం. అండ్ ఇప్పుడు మనం అంతా ప్రాపర్గా వర్క్ అవుతుందో లేదో కూడా చెక్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం ఒకసారి వెబ్సైట్ని అయితే రీఫ్రెష్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనకి కూల్గా యానిమేషన్స్తో మన వెబ్సైట్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. అండ్ మళ్ళీ మనం ఇంకోసారి అయితే క్లిక్ చేద్దాం. సో మనకి ప్రాపర్గా అయితే వర్క్ అవుతుంది. అండ్ ఇప్పుడు మనం ఫంక్షనాలిటీస్ని కూడా యాడ్ అయితే చేయాలి. సో దానికంటే ముందు మనకి దాన్ని మనం ఏ విధంగా యాడ్ చేస్తామనే టాపిక్ కూడా మనకి క్లియర్గా అయితే అర్థం అవ్వాలి. సో రైట్ సైడ్ ఏదైతే మీరు ఇక్కడ ఈ ఫ్లోట్ అవుతున్న ఇమేజ్ని చూస్తున్నారో ఇది మనకి మెయిన్ షూ ఇమేజ్ అని అయితే మనం చెప్పచ్చు. అండ్ దీన్ని మనం డైరెక్ట్గా ఒక ఇమేజ్ ట్యాగ్లు అయితే పెట్టాం. కానీ మనం ఇప్పుడు చేయాల్సిన అప్డేషన్ ఏంటి, ఎప్పుడైతే మనం బాటంలో ఈ షూ గ్యాలరీ ఉందో దీంట్లో దేని మీద మనం క్లిక్ చేసాము అంటే అప్పుడు మనం క్లిక్ చేసేటప్పుడు ఇక్కడ మనకి ఆ షూ కూడా అప్డేట్ అయితే అవ్వాలి.
సో ఈ విధంగా మనం సింపుల్గా దీన్ని అయితే మనం చేంజ్ చేయాలి. సో ఇక్కడ మీకు టాపిక్ అయితే క్లియర్ అయింది కదా. రైట్ సైడ్ మెయిన్ షూని మనం ఇక్కడ క్లిక్ చేసేటప్పుడు ఎక్కడైతే అప్డేట్ అవ్వాలి అంటే సింపుల్గా ఇప్పుడు మనం దానికి సంబంధించిన లాజిక్ని కూడా అయితే క్రియేట్ చేద్దాం. సో యాప్.jsxలోకి వెళ్ళిపోయి దీంట్లో మనం స్టార్టింగ్ టాప్లో మన కాంపోనెంట్లో కాన్స్ట్ స్క్వేర్ బ్రాసెస్ని యూజ్ చేసి దీంట్లో మనం మెయిన్ షూ అనే నేమ్తో మనం ఒక స్టేట్ని క్రియేట్ అయితే చేద్దాం. సో కామాతో సెపరేట్ చేసి సెట్ మెయిన్ షూ అని చెప్దాం. అండ్ ఈక్వల్ టు ఆపరేటర్ యూజ్ చేసి యూ స్టేట్లో మనం సింపుల్గా ఇనిషియల్గా మనం షూ 1 అని చెప్పి ఒక షూని అయితే పెడదాం. సో సింపుల్గా ఇప్పుడు మనం ఒక షూని సింపుల్గా మనం ఈ స్టేట్లో స్టోర్ చేసాం. అండ్ బాటంలో మీరు చూసినట్లయితే మెయిన్లీ ఇప్పుడు మనకు కావాల్సినవి ఏంటి, మన మెయిన్ షూ కంటైనర్ మనకు కావాలి. ఎందుకంటే ఇక్కడే మనకి మెయిన్ షూ ఉంది కాబట్టి షూ కూడా ఇక్కడ మనకి చేంజ్ అవ్వాలి. అండ్ రెండోది మనకి ఎప్పుడైతే మనం షూ గ్యాలరీ మీద క్లిక్ చేస్తామో అప్పుడు మనకి ఆ చేంజెస్ అయితే అప్లై అవ్వాలి. సో దానికోసం మనం ఆల్రెడీ ఇక్కడ ఒక స్టేట్ని పెట్టాం కాబట్టి ఆ స్టేట్ నేమ్తో ఇప్పుడు మనం ఇక్కడైతే చేంజ్ చేద్దాం. సో మెయిన్ షూకి చేంజ్ చేద్దాం. సో ఫైల్ని సేవ్ చేసిన తర్వాత బ్యాక్ సైడ్ మనం చూసినట్లయితే మనకి ఎటువంటి చేంజెస్ కూడా అయితే లేవు. అండ్ ఇప్పుడు మనం సింపుల్గా విఎస్ కోడ్ని ఓపెన్ చేసేసి టాప్లో షూ 1 ఏదైతే పెట్టామో మనం స్టేట్లో షూ 2కి చేంజ్ చేద్దాం. సో ఫైల్ని మనం సేవ్ చేద్దాం. బ్యాక్ సైడ్ ఇప్పుడు మనం చూసినట్లయితే షూ మనకి చేంజ్ అయింది. అండ్ ఇప్పుడు మనకి టాపిక్ కూడా ఇంకా ప్రాక్టికల్గా అర్థమవుతుంది. అంటే ఎప్పుడైతే మనం స్టేట్ని చేంజ్ చేస్తున్నామో ఈ షూ 2 మనకి సింపుల్గా ఈ పర్టికులర్ ప్లేస్లోకి అయితే వస్తుంది. సో దట్ మనకి ఎక్కడ మెయిన్ డివిజన్ ఏదైతే ఉందో ఈ మెయిన్ డివిజన్లో మనకి షూ కూడా అప్డేట్ అవుతుంది. అంటే సింపుల్గా ఇప్పుడు మనం ఈ స్టేట్ని సెట్టర్ ఫంక్షన్ యూజ్ చేసి అప్డేట్ చేస్తే సరిపోతుంది ఎప్పుడైతే మనం ఇమేజ్ మీద క్లిక్ చేస్తామో అప్పుడు. సో దానికోసం మనం దీని కిందన కాన్స్ట్ హ్యాండిల్ షూ చేంజ్ అనే నేమ్తో ఇప్పుడు మనం ఒక ఫంక్షన్ కూడా క్రియేట్ అయితే చేద్దాం. అండ్ ఇక్కడ మనం యారో ఫంక్షన్ లాగా క్రియేట్ చేసి దీని ఇన్సైడ్ ఇప్పుడు మనం సింపుల్గా సెట్ మెయిన్స్ ఏదైతే ఉందో దీంట్లోకి ఇప్పుడు మనం ఆ ఇమేజ్ని అయితే తీసుకురావాలి. సో ఏ విధంగా మనం తీసుకొస్తాం, సింపుల్ ఎప్పుడైతే మనం ఈ పర్టికులర్ ఇమేజ్ మీద క్లిక్ చేస్తున్నామో అప్పుడు జరుగుతుంది కాబట్టి ఇక్కడ మనం ఆన్ క్లిక్ని యూజ్ చేద్దాం. అండ్ దీంట్లో మనం హ్యాండిల్ షూ చేంజ్ అనే ఫంక్షన్ మనం కాల్ చేయాలి. అండ్ దీంట్లోకి మనం ఇమేజ్ని కూడా పంపిస్తున్నాం కాబట్టి స్టార్టింగ్ మనం ఈ విధంగా యారో ఫంక్షన్లో పెట్టుకొని హ్యాండిల్ షూ చేంజ్ ఏదైతే ఉందో ఈ ఫంక్షన్లోకి ఇప్పుడు మనం IMG అని చెప్తే సరిపోతుంది. అంటే ప్రజెంట్ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, సో ఎప్పుడైతే మనం ఏదైనా ఇమేజ్ మీద క్లిక్ చేస్తామో ఆ పర్టికులర్ ఇమేజ్ని మనం హ్యాండిల్ షూ చేంజ్ అనే ఈ పర్టికులర్ ఫంక్షన్లోకి ఇమేజ్ని మనం పంపిస్తున్నాం. ఎగ్జాంపుల్ నేను షూ 2 క్లిక్ చేసినట్లయితే ఇమేజ్లో మనకి షూ 2 ఉంది కాబట్టి ఈ ఫంక్షన్లోకి మనకి ఇమేజ్ ప్లేస్లో షూ 2 అయితే వెళ్తుంది. ఎందుకంటే ఇక్కడ మనం IMG యూజ్ చేసాం కాబట్టి IMG సింపుల్గా ఇప్పుడు మనకి ఫంక్షన్లోకి వస్తుంది. అండ్ ఇక్కడ మనం IMG అని మెన్షన్ చేయాలి. అండ్ సెట్ మెయిన్ షూ దగ్గర ఇప్పుడు మనం IMGతో చేంజ్ చేస్తే సరిపోతుంది. సో ఫైల్ని ఇప్పుడు మనం సేవ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం ఒకసారి క్లిక్ చేద్దాం. సో మనకి చేంజ్ అయింది. సో దీన్ని క్లిక్ చేద్దాం. సో ఇది కూడా చేంజ్ అయింది. దీన్ని క్లిక్ చేస్తే మనకి రిపీటెడ్గా చేంజెస్ అయితే ప్రాపర్గా జరుగుతున్నాయి. కానీ మనకి ఎటువంటి యానిమేషన్ ఉందా అంటే నో. సో ప్రాపర్ యానిమేషన్తో ఇది మనకి ఇప్పుడు చేంజ్ అయితే అవ్వాలి. సో ఆ యానిమేషన్ కూడా మనం ప్రాపర్గా చేయాలి కాబట్టి సింపుల్గా ఇప్పుడు మనం VS కోడ్ ఓపెన్ చేసుకొని యానిమేషన్ కోసం కూడా ఇప్పుడు మనం కాన్స్ట్ స్క్వేర్ బ్రాసెస్ యూజ్ చేసి యానిమేట్ కామా సెట్ యానిమేట్ అని ఇంకో స్టేట్ని మనం క్రియేట్ చేద్దాం. అండ్ యూ స్టేట్లో మనం ఇనిషియల్గా యానిమేషన్ని ఫాల్స్లో అయితే పెట్టుకుందాం. సో ఫాల్స్లో ఎందుకు పెట్టుకున్నాం, సో ఎప్పుడైతే మనం ఇక్కడ క్లిక్ చేస్తామో అప్పుడు మాత్రమే మనకి ఈ షూ మనకి స్కేల్ అప్ అయినట్లయితే రావాలి. అండ్ ఎప్పుడైతే ఇక్కడ మనకి స్కేల్ అప్ అయినట్లు రావాలనుకుంటున్నామో అప్పుడు మనం సింపుల్గా ఈ సెట్ యానిమేట్ ఏదైతే ఉందో దీన్ని యూజ్ చేసి స్టేట్ని మనం ట్రూలోకి అయితే చేంజ్ చేయాలి. సో సింపుల్గా మనం అప్పుడు దీని కిందన సెట్ యానిమేట్ని యూజ్ చేసి దీంట్లో మనం ట్రూ అనే వాల్యూకి అయితే చేంజ్ చేద్దాం. సో సింపుల్గా మనం సేవ్ చేద్దాం. అండ్ ఈ యానిమేషన్ మనకి కంటిన్యూస్గా ఉండిపోవాలా అంటే నో. సో దీనికి ఏదైతే మనం ఈ స్టేట్ని మనం ట్రూ చేసామో మనం సింపుల్గా స్టేట్ని ఇక్కడ అంటే ఇమేజ్ని చేంజ్ చేసిన తర్వాత మళ్ళీ మనం యానిమేషన్ని ఫాల్స్లోకి అయితే తెచ్చేయాలి. సో దానికోసం మనం సెట్ టైమ్అవుట్ అని ఈ పర్టికులర్ మెథడ్ యూజ్ చేద్దాం. అండ్ దీంట్లో మనకి ఫస్ట్ ఆర్గ్యుమెంట్ యారో ఫంక్షన్ ఉంది కదా, అండ్ దీంట్లో మనం సింపుల్గా ఏం చేద్దాము అంటే సెట్ యానిమేట్ని యూజ్ చేసి దీన్ని మనం సింపుల్గా ఫాల్స్లోకి అయితే తెచ్చేద్దాం. సో ఎప్పుడు ఫాల్స్లోకి రావాలి,
టైంని కూడా మెన్షన్ చేయాలి. సో సింపుల్గా మనం 600 మిల్లీ సెకండ్స్ తర్వాత సింపుల్గా మనకి సెట్ యానిమేట్ అనేది ఫాల్స్లోకి అయితే వచ్చేయాలి. అంటే మనం క్లిక్ చేసేటప్పుడు ఫంక్షన్లో మనకి ఇమేజ్ వచ్చిన తర్వాత సింపుల్గా మనం వాటికి ట్రూలో అయితే చేంజ్ చేస్తాం. కానీ చేంజ్ చేసిన 6 మిల్లీ సెకండ్స్ తర్వాత మనం సింపుల్గా మళ్ళీ మనం సెట్ యానిమేట్ని ఫాల్స్లోకి అయితే చేంజ్ చేస్తున్నాం. ఈవెన్ దాన్ని మీరు ఇక్కడ కూడా అయితే చూడొచ్చు. అండ్ సింపుల్గా ఇప్పుడు మనం యానిమేషన్ కూడా ప్రాపర్గా యాడ్ అయితే చేయాలి కాబట్టి మెయిన్ డివిజన్స్ దగ్గరికి అయితే ఇప్పుడు మనం వెళ్ళిపోతాం. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఏదైతే మనకి మెయిన్ షూ కంటైనర్ డివిజన్ ఉందో ఇక్కడ మనం మెయిన్ షూ అని నార్మల్గా పెట్టేసామో దీన్ని మనం సింపుల్గా ఇక్కడ నుంచి అయితే రిమూవ్ చేద్దాం. అండ్ ఇక్కడ మనం ఫ్లవర్ ప్యాసెస్ని మెన్షన్ చేసి దీని ఇన్సైడ్ మనం సింపుల్గా బ్యాక్ టిక్స్ని ఈ విధంగా పెడదాం. దీనికి డిఫాల్ట్ మనం సింపుల్గా మెయిన్ షూ అనే స్టైల్స్ని అయితే మనం యాడ్ చేద్దాం. అండ్ దాంతోపాటు మనం సింపుల్గా ఇక్కడ డాలర్ యూజ్ చేసి ఫ్లవర్ బ్రాసెస్లో మనం ఏదైతే మన దగ్గర యానిమేట్ అనే స్టేట్ ఉందో సో దీన్ని కూడా ఇక్కడ మనం మెన్షన్ చేద్దాం. అండ్ ఎప్పుడైతే మనకి యానిమేట్ అనే ఈ పర్టికులర్ స్టేట్లో ట్రూ అనే వాల్యూ స్టోర్ అవుతుందో అప్పుడు మనం మెయిన్ షూ అనే ఈ పర్టికులర్ క్లాస్తో పాటు ఇమేజ్ అనే ఈ పర్టికులర్ ట్యాగ్కి ఎక్స్ట్రా మనం ఇంకో క్లాస్ నేమ్ని కూడా యాడ్ అయితే చేద్దాం. సో సింపుల్గా మనం యానిమేట్ పక్కన క్వశ్చన్ మార్క్ని యూజ్ చేసి డబల్ క్వాట్స్లో మనం సింపుల్గా స్కేల్ ఐఫిన్ ఇన్ అనే యానిమేషన్ యాడ్ చేద్దాం. ఒకవేళ మనకి యానిమేషన్లో ట్రూ లేనట్లయితే ఒకవేళ ఫాల్స్ ఉన్నట్లయితే అప్పుడు మనం సింపుల్గా కాలన్ పక్కన డబల్ క్వాట్స్ అని ఎంప్టీగా అయితే మెన్షన్ చేద్దాం. అండ్ ఇక్కడ మీకు ఈ పర్టికులర్ స్కేల్ ఇన్ ఎక్కడి నుంచి వచ్చిందని ఒకవేళ డౌట్ వచ్చినట్లయితే సింపుల్గా మీరు యాప్.cssలోకి వెళ్ళినట్లయితే ఇక్కడ మీరు స్కేల్ ఇన్ అనే ఈ పర్టికులర్ యానిమేషన్ కూడా అయితే చూడొచ్చు. సో ఆల్రెడీ మనం ప్రీవియస్గానే దీన్ని చేసి పెట్టుకున్నాం. సింపుల్గా మనం ఈ పర్టికులర్ యానిమేషన్ అయితే యాడ్ చేస్తున్నాం అనమాట. ఎప్పుడైతే మనకి యానిమేట్ అనే ఈ పర్టికులర్ స్టేట్లోకి వాల్యూని మనం ట్రూ అని చెప్తామో అప్పుడు. అండ్ ఇప్పుడు మనం సక్సెస్ఫుల్గా దీన్ని పెట్టాం కదా అండ్ వర్క్ అవుతుందా లేదని ఒక డౌట్ కూడా వస్తుంది కాబట్టి ఒకసారి దీన్ని మనం మినిమైజ్ చేద్దాం. అండ్ పేజ్ని ఒకసారి మనం రీఫ్రెష్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం దీనికైతే చేంజ్ చేద్దాం. సో ఇప్పుడు మనం చూడొచ్చు స్మూత్గా మనకి స్కేలప్ అయితే అవుతుంది. సో ఈ విధంగా మనం ఈ ఎఫెక్ట్ని కూడా యాడ్ అయితే చేస్తాం. అండ్ నెక్స్ట్ మనకి రిమైనింగ్ ఏముంది ఇక్కడ మీరు బాటంలో చూసినట్లయితే అన్నిటికీ మనం ఈ విధంగా బార్డర్ని అయితే మెన్షన్ చేసాం. సో అన్నిటికీ బార్డర్ మెన్షన్ చేస్తే బాలే కాబట్టి దేన్ని క్లిక్ చేస్తే దానికి మాత్రమే మనం ఈ చుట్టూ ఉండే బార్డర్ని మాత్రమే యాడ్ అయితే చేయాలి. అండ్ దాన్ని కూడా ఇప్పుడు మనం యాడ్ చేద్దాం. సో సింపుల్గా ఇప్పుడు మనం పైకి స్క్రోల్ చేసిన తర్వాత మన గ్యాలరీ ఇక్కడ ఉంది కాబట్టి ఈ పర్టికులర్ గ్యాలరీలో మనం ఆ ఇండివిజువల్ ఇమేజ్కి మనం దాన్ని యాడ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మనం ఏదైతే థంబ్ అండ్ యాక్టివ్ ఇలా పెట్టేసామో దీన్ని ఇక్కడ నుంచి మనం కట్ చేసేద్దాం. అండ్ ఇక్కడ మనం సేమ్ ఫ్లవర్ బ్రాసెస్ని పెట్టుకొని సేమ్ బ్యాక్ టిక్స్ని యూజ్ చేసి ఇనిషియల్గా మనం దీనికి థంబ్ అనే స్టైల్స్ని అయితే యాడ్ చేద్దాం. అండ్ దాంతోపాటు మనం ఇక్కడ డాలర్ సింబల్ అండ్ ఫ్లవర్ బ్రాసెస్ని యూజ్ చేసి దీంట్లో మనం మెయిన్ షూ ఏదైతే ఉందో మెయిన్ షూ ఒకవేళ మనకి IMG అయినట్లయితే అప్పుడు మనం సింపుల్గా కాలన్ పక్కన డబల్ కోట్స్లో యాక్టివ్ అనే స్టైల్స్ని అయితే యాడ్ చేద్దాం. అండ్ దాంతోపాటు ఒకవేళ మనకి మెయిన్ షూ మనం అనుకునే ఇమేజ్ అవ్వనట్లయితే అప్పుడు మనం సింపుల్గా కాలన్ పక్కన ఎంప్టీగా ఫ్లవర్ బ్రాసెస్ని అయితే పెడదాం. సో సింపుల్గా ఇప్పుడు మనం సేవ్ చేద్దాం. అండ్ బ్యాక్ సైడ్ ఇప్పుడు మనం చూసినట్లయితే అన్నిటికీ ఇప్పుడు మనకి ఆ విధంగా అయితే ఎఫెక్ట్ అయితే లేదు. సో చుట్టూ బార్డర్ అయితే లేదు. సో ఇప్పుడు మనం దీన్ని హోవర్ చేసినట్లయితే సో మనం ఆ పర్టికులర్ ఎఫెక్ట్ని కూడా చూడొచ్చు. ఒపాసిటీ మనకి ఇంక్రీజ్ అవుతుంది. అండ్ దీన్ని హోవర్ చేస్తే దీని ఒపాసిటీ ఇంక్రీజ్ అవుతుంది. ఒకవేళ దీని మీద క్లిక్ చేస్తే ఈ పర్టికులర్ స్మూత్ యానిమేషన్ చూడొచ్చు. ఒకవేళ దీని మీద క్లిక్ చేస్తే ఇది కూడా మనకి స్మూత్గా అయితే వస్తుంది. అండ్ దానికి మనం సింపుల్గా బార్డర్ని కూడా యాడ్ అయితే చేసేసాం. అండ్ సక్సెస్ఫుల్గా మనం ఈ పర్టికులర్ వీడియోలో ఈ షూ వెబ్సైట్ని అయితే డిజైన్ చేస్తాం. అండ్ ఈ వెబ్సైట్ మీకు ఏ విధంగా అనిపించింది అనేది నాకు కమెంట్ సెక్షన్లో తెలియజేస్తారని అనుకుంటున్నాను. అండ్ మళ్ళీ నేను కోడ్ స్ట్రక్చర్ మొత్తాన్ని ఒకసారి చూపిస్తాను. యాప్.jsxని మీరు చూడొచ్చు. సో దీంట్లో నేను నావిగేషన్ బార్ని ఓపెన్ చేస్తా అండ్ దీన్ని కూడా ఓపెన్ చేస్తా అండ్ టిల్ ద ఎండ్ మీరు దీన్ని అయితే ప్రాపర్గా ఒకసారి చూసుకోండి. అండ్ దాంతోపాటు నేను యాప్.cssలో కూడా ఏవైతే మనకి యానిమేషన్స్ ఉన్నాయో వీటిని కూడా నేను చూపిస్తాను. సో ఫస్ట్ నుంచి ఎండ్ వరకు యానిమేషన్ కూడా చూసుకోండి. అండ్ సక్సెస్ఫుల్గా మనం ఈ షూ వెబ్సైట్ని అయితే డిజైన్ చేసేసాం.
అండ్ నెక్స్ట్ మనం ఏం ప్రాజెక్ట్ని చేద్దాం అండ్ ఏం లాజిక్స్ని మనం నేర్చుకుందాం అనేది నాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్.